యా మాస్టర్స్ మనం మెడిటేషన్ చేద్దాము. కళ్ళు రెండు మూసుకొని వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకుందాము. సహజంగా జరిగే శ్వాసని గమనిద్దాము. ఈరోజు లయన్ గేట్ పోర్టల్ మాస్టర్స్ పోర్టల్ ఓపెన్ అయిన రోజు. లయన్ గేట్ పోర్టల్ అంటేనే లియో అంటే సింహరాశి. సింహరాశిలోనికి సూర్యుడు ప్రవేశించిన రోజు ఇది. జూలై 26 నుంచి ఆ, ఆగస్ట్ 8 వరకు ఉంటుంది. అలాగే సీరియస్ అనే నక్షత్రము సూర్యుడి కాంతి కంటే కూడా 23 రెట్లు చక్కని బ్రైట్గా వెలుగుతుందన్నమాట. సో ఈ లయన్ గేట్ పోర్టల్ అనేది ఒక ద్వారము. సింహరాశి లోనికి సూర్యుడు ప్రవేశించినప్పుడు, అలాగే ఈ సిరియస్ నక్షత్రము బాగా బ్రైట్గా ఉండి ఈ రోజు మాత్రమే ఆ మూడు ఒక వరుసలోకి వస్తాయి మాస్టర్స్. అంటే ఒక అలైన్మెంట్ అన్నమాట. ఆ మూడు లియో, సన్ అండ్ సిరియస్ నక్షత్రం, ఈ మూడు అన్నమాట. అయితే ఇది ఆగస్ట్ 8 ఎందుకు అనంటే దానికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆగస్ట్ అంటే 8 నంబరు, 8th డేట్ అంటే 88 అన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే 888 వచ్చింది, 2024. ఈ ఇయర్ 88 వచ్చింది అనమాట. ఈ 8 అనేది అబండెన్స్ కి ప్రతీక. 8 అనే సింబల్ అబండెన్స్. అదే అడ్డంగా ఉంటే గనక అది ఇన్ఫినిట్ సింబల్ మాస్టర్స్. సో ఈ సన్, లియో, ఈ సిరియస్, ఈ మూడు నక్షత్రాలు వరుసగా అలైన్మెంట్లోకి వస్తాయి ఈ రోజు ఆగస్ట్ 8 రోజు. అందుకని చాలా అంటే కాస్మోస్ అన్ని గెలాక్సీస్ ప్లస్ అట్లాగే మల్టీవర్సెస్, యూనివర్సెస్ అన్నింటి శక్తి అంతా ఇవి లాగేసుకుంటాయి అన్నమాట. చాలా 23% మోర్ ఆ శక్తి అనేది వీటికి వస్తుంది. అయితే లియో లక్షణాలు ఏంటి అంటే, సింహరాశి లక్షణాలు ఏంటి అంటే కాన్ఫిడెన్స్, బోల్డ్నెస్, లీడర్షిప్ లక్షణాలు ఉంటాయి. చాలా కరేజియస్ లక్షణం ఉంటుందన్నమాట. అయితే ఈ మూడు కలయిక వల్ల శక్తి అనేది చాలా ఎక్కువగా వెలుగుతుందంట. అయితే ఈ సిరియస్ స్టార్ని ఈజిప్షియన్స్ వాళ్ళ సన్ లాగా భావించే వాళ్ళంట. మనకి ఎలాగైతే సన్ వచ్చి మనకు చక్కగా ఫిజికల్ బాడీలోకి వచ్చి మనకంతా వెలుగునిస్తుందో, అలాగే మనకు వైటమిన్ డి మనకు శక్తినిస్తుందో, అట్లాగే సిరియస్ స్టార్ అనేది ఈజిప్షియన్స్కి చాలా మంచి సన్ అన్నమాట. అంటే వాళ్ళు ఆ, చాలా పూజించే వాళ్ళంట దాన్ని. సో ఈ రోజు ఏంటి మాస్టర్స్, లయన్ గేట్ పోర్టల్ అంటే అదొక ద్వారము. లియోలోనికి అంటే సింహరాశిలోనికి సూర్యుడు ప్రవేశించిన రోజులన్నమాట. జూలై 26 నుంచి ఆగస్ట్ 8 వరకు. సో ఇవన్నీ దానిలోకి ప్రవేశించినందువల్ల ఆ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆగస్ట్ 8 స్పెషల్ ఏంటంటే ఆ సింహరాశిలోనికి సూర్యుడు ప్రవేశించినప్పుడు సిరియస్ నక్షత్రం చాలా బ్రైట్గా ఉండి ఈ మూడు అలైన్లోకి వస్తాయి అన్నమాట. ఇది మాస్టర్స్ లయన్ గేట్ పోర్టల్ అంటే. సో ఈ లయన్ గేట్ పోర్టల్కి సంబంధించిన మెడిటేషన్ మనం ఈరోజు చేసుకుంటున్నాము. అయితే ఇది కాస్మిక్ ఎనర్జీ చాలా హైగా ఉంటుంది ఈరోజు. పవర్ఫుల్ డే ఈరోజు. అయితే ఈ పవర్ఫుల్ డే రోజు మేనిఫెస్టేషన్ కూడా మనకి 10 టైమ్స్ మోర్ ఉంటుంది. అయితే మీరు మేనిఫెస్టేషన్ ఏదైనా చేసుకోవచ్చు. జాబ్, రిలేషన్షిప్స్, ఫినాన్స్, ఇంకా ఏదైనా ఎన్ని రకాలుగా అయినా సరే మనం ఏది కావాలంటే అది మేనిఫెస్టేషన్ చేసుకుంటే మనకు 10 టైమ్స్ మోర్ అనేది ఈరోజు చాలా మేనిఫెస్టేషన్ జరుగుతుంది అనమాట. అంటే మన ఆలోచనలు, మన థాట్స్, అదే మన వైబ్రేషన్స్, మన ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా ఈరోజు చాలా హైగా ఉంచుకోవాలి. ఎలాగో మనకి వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి కాసేపు పూజలో ఉంటాము. ఈ మళ్ళీ
పసుపు కుంకుమలు తీసుకోవడానికి మనం తాంబూలం తీసుకోవడానికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం ఈవినింగ్. సో అదే వైబ్రేషన్ కంటిన్యూ అవుతూ ఉండి మనం అమ్మవారితో కనెక్ట్ అయి ఉంటే ఆ వైబ్రేషన్స్ మనకు ఉంటాయి. హయ్యర్ వైబ్రేషన్స్ అంటే మంచి ఆలోచనలు అనమాట. కొంచెం లోయర్ వైబ్రేషన్స్కి వెళ్ళకుండా దుఃఖము, చికాకు, కోపము, ఇట్లాంటి జెలస్ ఇట్లాంటివన్నీ వీటికి వెళ్ళకుండా చక్కగా మంచి ఒక ఆ, ఆ, స్థితిలో ఉండాలి. అయితే ఒక చిన్న చిట్కా ఏంటంటే, మనం మేనిఫెస్టేషన్ చేసుకోవాలనుకుంటాము, మన ఆలోచనలన్నీ దాని వైపుకి తీసుకొచ్చుకుంటాం అనుకుంటాము, కానీ ఒక చిన్న పని ఏంటంటే, మన ఒక పేపర్ పైన ఒక 3 డిజైర్స్ ఇక్కడ చెప్తున్నారనమాట. ఒక పేపర్ పైన ఒక 3 కోరికలు మనం రాసుకొని దాన్ని మనము నెరవేరినట్టుగా ఆ కోరికల్ని మనకి ఆ, తీరినట్లుగా అనుకొని ఒక ఫీల్తో మనం బర్న్ చేయొచ్చు అంట మాస్టర్స్. దాన్ని ఫోల్డ్ చేసేసి మనం మన వైపుకి ఇలా ఫోల్డ్ చేయాలి ఒక మడత, మళ్ళీ రెండో వైపుకి మనం వైపు అలా ఫోల్డ్ చేసి చిన్నగా పేపర్ మొత్తం ఫోల్డ్ చేసేసి పెట్టి మనం బర్న్ చేసి ఆ ఆ యాష్ ఉంటుంది కదా, ఆ యాష్ని మన హ్యాండ్లో పట్టుకొని ఆ, దాన్ని ఇట్లా బయటికి వెళ్ళి ఆ, ఆకాశాన్ని చూస్తూ విశ్వంలోకి దాన్ని ఊదాలంట మాస్టర్స్. అదొక టెక్నిక్. ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఆ పేపర్ని ఫోల్డ్ చేసుకొని మనము మెడిటేషన్ చేసేటప్పుడు మన ఒళ్ళో పెట్టుకొని రీఛార్జ్ అయిన తర్వాత మన పిల్లో కింద పెట్టేసుకొని మనం పడుకోవాలి. మనము పడుకొని చక్కగా ఆ రోజు ధ్యాన స్థితిలో ఉండి ధ్యానం చేసుకొని అలాగే పడుకుంటాం కాబట్టి నాకు ఈ కోరికలు నెరవేరాయి, థ్యాంక్స్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ చక్కగా మనము ఆ స్థితిలో పడుకుంటే మన సబ్ కాన్షియస్ మైండ్లోకి ఇది వెళ్ళి ఇంకా మేనిఫెస్టేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఒక వాటర్ బాటిల్ తీసుకొని మనం ఈ 3 డిజైర్స్ ఏదైతే మనం 3 కోరికలు రాసుకుంటామో ఆ వాటర్ బాటిల్కి చిన్న స్టిక్, అంటే టేప్తో మనము స్టిక్ చేసి పెట్టుకోవాలి. ఆ వాటర్ని మన ఒళ్ళో పెట్టుకొని మెడిటేషన్ చేసుకోవచ్చు మాస్టర్స్. మీరు ఎంతసేపు అంటే అంతసేపు ఒక మంచి ఇంటెన్షన్తో 2 మినిట్స్ మెడిటేషన్ చేసినా కానీ మన మేనిఫెస్టేషన్ అంత బాగా అవుతుంది అనమాట. సో ఒళ్ళో పెట్టుకొని మీ ఇష్టం, 15 మినిట్స్ చేస్తారా, 20 మినిట్స్ చేస్తారా, మీ ఇష్టము చేసేసుకొని ఆ వాటర్ని ఆ రోజంతా తాగేసేయాలి. ఇలా మీరు ఈ రికార్డింగ్ మళ్ళీ చూసుకోవచ్చు కావాలంటే, డౌట్ ఉంటే మీకు అర్థం కాకపోతే. సో ఫస్ట్ ఏం అనుకున్నాము, ఒక పేపర్లో 3 కోరికలు రాసేసుకొని మనం దాన్ని బర్న్ చేసి ఒక ఒక ఐలాండ్ పైన ఎక్కడనో బర్న్ చేసుకొని ఆ యాష్ని మనం బయటికి వెళ్ళేసేసి ఆ విశ్వాన్ని అలా చూస్తూ ఆకాశాన్ని అలా చూస్తూ మనం ఊదాలన్నమాట. ఊదేస్తే ఆయనకి వెళ్ళిపోయినట్టుగా విశ్వం ఆ మెసేజ్ అందుకుంటున్నట్టుగా మనం భావించాలి. సో అదొకటి. ఇంకొకటి ఆ పేపర్ని మనము 3 కోరికలు రాసుకున్న పేపర్ని మనం ఒళ్ళో పెట్టుకొని ధ్యానం చేసుకొని మన పిల్లో కింద పెట్టుకొని మనం ఆ రోజు విశ్వానికి చెప్పుకుంటూ ఈ కోరికలు నెరవేరాయి అనుకొని ఒక మంచి ఫీల్తో మనం పడుకోవాలి. సో అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి అలా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అదే పేపరు మనం 3 కోరికలు రాసుకొని ఏదైనా ఒకటి చేయొచ్చు, లేదంటే 3 కూడా చేయొచ్చు, మీ ఇష్టం, మీ ఓపిక. సో పేపర్ పైన 3 కోరికలు రాసుకొని స్టిక్ చేసుకోవాలి వాటర్ బాటిల్కి. ఆ వాటర్ బాటిల్ మన ఒళ్ళో పెట్టుకొని మనం జర్ని అట్లా ఫీల్ అవుతూ మనకి ఈ కోరికలు నెరవేరితే మనం ఎలా ఉంటాము, ఇప్పుడు సపోజ్ జాబ్ వస్తే మనం ఎలా ఉంటాము, ఒక మల్టీ మిలియనీర్ అయితే మనం ఎలా ఉంటాము, మన ఆలోచనలు ఎలా ఉంటాయి అని మనం విజువలైజ్ చేసుకోవాలి. ఈ ప్లేస్కి వెళ్తాము, ఇక్కడ చక్కగా ఉంటుంది, మన అన్ని కోరికలు నెరవేరినట్టుగా అట్లా. సో అట్లా ఒక 3 కోరికలు ఏవైనా రాసేసుకొని ఈ పేపర్ని మనం బాటిల్కి అతికించుకొని మనం మెడిటేషన్ చేసుకొని రీఛార్జ్ చేసుకొని మనం ఆ కోరిక నెరవేరితే ఎలా అయితే మనం ఫీల్ అవుతామో అలా ఫీల్ అయ్యి మనం చక్కగా వాటర్ని ఆ డే అంతా తాగేసేయాలి. నెరవేరింది కోరిక మనది, ఆ డిజైర్ అనేది పూర్తయిపోయింది. మనం చక్కగా ఆ వైబ్రేషన్స్తో ఉంటున్నట్టుగా మనం దాన్ని అలా చేసుకోవచ్చు అనమాట. ఇవి చిన్న టిప్స్ అన్నమాట. సో లైన్ గేట్ పోర్టల్ ఇంకెవరైనా కొత్తగా ఇప్పుడు ప్రస్తుతం జాయిన్ అయితే కనుక వాళ్ళకి ఒక కొద్దిసేపు చెప్తాను. లైన్ గేట్ పోర్టల్ అంటే ఏమీ లేదు. లియో అంటే ఒక సింహరాశిలోనికి సూర్యుడు ప్రవేశించిన రోజు. అయితే ఈ సింహరాశిలోకి సూర్యుడు ఎప్పుడు ప్రవేశించాడంటే జూలై 26 నుంచి ఆగస్ట్ 8 వరకు. దీని పవర్ ఆగస్ట్ 12 వరకు కూడా ఉంటుంది మాస్టర్స్. మనము డైలీ ఈ లైన్ గేట్ పోర్టల్ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ టిప్స్ మనం డైలీ కూడా ఫాలో అవ్వచ్చు.
మనం ఏవైతే మేనిఫెస్టేషన్ టిప్స్ ఉన్నాయో 10 టైమ్స్ మోర్ అవుతాయి. సో రాశిలోనికి ఈ మన ఈ సూర్యుడు ప్రవేశిస్తున్నప్పుడు అలాగే సిరియస్ నక్షత్రం అనేది ఒక పవర్ఫుల్ నక్షత్రం అనేది ఉంటుంది. చాలా బ్రైట్ లైట్గా ఉంటుంది. సన్ కంటే 23 టైమ్స్ మోర్ వైబ్రెంట్గా ఉంటుంది ఈ నక్షత్రం. ఈ రోజు ఆగస్టు 8 రోజు ఈ లియో, సన్, సిరియస్ ఈ మూడు అలైన్లోకి వస్తాయి అన్నమాట. ఒకటే వరుసలో ఉంటాయి. కాబట్టి కాస్మాస్లో ఉన్న శక్తి అంతా కూడా ఈ మూడింటి చుట్టూ ఇంకా అలైన్ అయ్యి ఆ వైబ్రెంట్ అయ్యి మన ఎర్త్ పైకి వస్తుంది. మన ఎర్త్ పైకి వచ్చినప్పుడు దీని శక్తి అనేది చాలా మోర్ పవర్ఫుల్గా ఉండి మేనిఫెస్టేషన్కి చాలా బాగుంటుంది. అలాగే స్పిరిచువల్ జర్నీలో మనకి బాగా యూటిలైజ్ అవుతుంది. అయితే ఈ ఈజిప్షియన్స్కి ఈ సిరియస్ అనేది ఒక సన్ లాగా వాళ్ళు భావించే వాళ్ళు స్పిరిచువల్ జర్నీలో చాలా బాగా యూస్ చేసుకునే వాళ్ళంట. ఎందుకంటే స్పిరిచువల్ జర్నీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అనమాట. మన ఆత్మ ఎదుగుదల అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందని ఇక్కడ మనకి చెప్తున్నారు వీళ్ళు. సో ఇప్పుడు మనం మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము. మీరు మెడిటేషన్లోనే ఉన్నారు. అయితే నేను చెప్తూ పోతూ ఉంటాను. మీరేంటంటే ఒక 3 శ్వాసలు ఆ, చక్కగా బ్రీత్ తీసేసుకొని ఒక శ్వాసని చక్కగా శ్వాసించి టమ్మిలో అలా హోల్డ్ చేసి ఒక 3 సెకండ్స్ దాని తర్వాత మౌత్ నుంచి మనం రిలీజ్ చేద్దాం. ఇన్హేల్, హోల్డ్ ఇన్ టమ్మీ, దెన్ రిలీజ్ విత్ యువర్ మౌత్ అన్నమాట. అట్లా ఇన్హేల్ చేసి అట్లా 3 సార్లు చేద్దాం మాస్టర్స్. 3 సెకండ్స్ హోల్డ్ చేయాలి టమ్మీలో, మౌత్ నుంచి రిలీజ్ చేయాలి. ఈ 3 బ్రెత్స్ అయిపోతే మళ్ళీ ఇంకొక 3 బ్రెత్స్ తీసుకుందాం మాస్టర్స్. సేమ్ అలాగే ఇన్హేల్ చేయండి, టమ్మీలో హోల్డ్ చేయండి 3 సెకండ్స్, మౌత్ నుంచి 2 టైమ్స్ రిలీజ్ చేయాలి. ఇలా రిలీజ్ చేయండి 3 టైమ్స్. దీని ద్వారా ఏమవుతుందంటే మనం మన కాన్షియస్ లెవెల్ ఆల్ఫా స్టేట్కి వెళ్తుంది అనమాట. ఆల్ఫా స్టేట్కి వెళ్ళినప్పుడు మన హార్ట్ చక్ర ఎక్స్పాండ్ అవుతుంది మాస్టర్స్. ఈ ఫస్ట్ 3 తర్వాత 3 శ్వాసల ద్వారా మొత్తం 6 శ్వాసలు తీసుకుంటాము. 6 శ్వాసల్లో 3 శ్వాసలు మౌత్ ద్వారా ఒకసారి రిలీజ్ చేస్తాము. 3 శ్వాసలు మౌత్ ద్వారా 2 సార్లు రిలీజ్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది అంటే మన ఆల్ఫా స్టేట్కి వెళ్తాం మన కాన్షియస్నెస్. అలాగే మన హార్ట్ చక్ర ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మన హార్ట్ చక్ర ఎక్స్పాండ్ అవుతుందో మన పీనియల్ గ్లాండ్ మన కాలర్ బోన్కి కింద ఉంటుంది మాస్టర్స్. మన కాలర్ బోన్ ఉంటుంది కదా, దాని బిహైండ్, దాని వెనకాల మన పీ మన థైమస్ గ్లాండ్ ఉంటుంది. సారీ, థైమస్ గ్లాండ్ ఉంటుంది. ఆ థైమస్ గ్లాండ్ హయ్యర్ కాన్షియస్నెస్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ హయ్యర్ కాన్షియస్నెస్ ఏంటంటే మన హయ్యర్ సెల్ఫ్ అన్నమాట. మన హయ్యర్ మైండ్, మన హయ్యర్ సెల్ఫ్. మన ఇప్పుడు ఈ శ్వాసల ద్వారా మన హార్ట్ చక్ర ఎక్స్పాండ్ అవుతుంది. మన హార్ట్ చక్ర ఎక్స్పాండ్ అందరికీ అవుతుంది కాబట్టి కాలర్ బోన్కి కింద ఉన్న బిహైండ్ ఉన్న థైమస్ గ్లాండ్ అనేది మనకి ఆ, మన హైయర్ సెల్ఫ్ కనెక్ట్ అయి ఉంటుంది. అది కూడా ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది మనకిప్పుడు. సో దీని ద్వారా మనము విజువలైజ్ చేసుకుందాం మాస్టర్స్. ఏం విజువలైజ్ చేద్దామంటే ఒక బ్రైట్ మూన్ని మనము విజువలైజ్ చేసుకుంటూ, ఎక్కడుంది మన హార్ట్ చక్రాలో ఉంది మన మూన్ అనేది. దాన్ని బ్రైట్ మూన్ని మనము విజువలైజ్ చేసుకుంటున్నాము. దాని నుంచి ఎనర్జీస్ చాలా సోదింగా వస్తున్నాయి మన హార్ట్ చక్ర చుట్టూ. మీకు హార్ట్ చక్ర అంతా కూడా చాలా ఎక్స్పాన్షన్తో చక్కని ఒక మంచి పీస్ స్టేట్కి వెళ్ళండి.
ఈ హార్ట్ సెంటర్ ఓపెన్ అయినప్పుడు మనలో ఉన్న భయాలు, మనలో ఉన్న ఎమోషనల్ ట్రామా, ఫియర్స్, యాంగర్, జెలస్ని వీటన్నిటిని మనం రిలీజ్ చేస్తున్నాం మాస్టర్స్. ఎరుకతో ఉండండి, చక్కని స్థితిగా ఉండండి. హార్ట్ సెంటర్ ఓపెన్ అయింది మనకిప్పుడు. దాని ద్వారా ఏమవుతుందంటే ఎమోషనల్ ట్రామా, ఎన్నో జన్మల నుంచి ఉన్న ఎమోషనల్ ట్రామా, మనలో ఉన్న ఫియర్స్, మనలో ఉన్న యాంగర్స్, మనలో ఉన్న జెలస్, ఇవన్నీ చక్కగా రిలీజ్ అయిపోతున్నాయి. ఒక బ్లూ లైట్ మన శరీరం అంతా నిండి ఉంది. ఆ బ్లూ లైట్ ద్వారా ఒక బ్లూ డైమండ్ రెప్లికా అనేది మన ఆజ్ఞా చక్రంలోనికి వెళ్తుంది, మన థర్డ్ ఐ ప్లేస్కి. దాన్ని గమనించండి మాస్టర్స్. ఒక బ్లూ లైట్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఒక బ్లూ డైమండ్ చక్కగా వైబ్రేట్ అవుతూ మన హార్ట్ చక్రాలోంచి మన ఆజ్ఞా చక్రంలోనికి వెళ్తోంది మాస్టర్స్. దాన్ని మనకలా పంపిద్దాము. ఒక మౌత్ ఓపెన్ చేసి మనం ఇలా అని ఊదుదాం మాస్టర్స్. అప్పుడు వెళ్తుందంట. దాన్ని గమనించండి. కళ్ళు ఓపెన్ చేయకూడదు. ఒక బ్లూ ఎనర్జీ నుంచి ఒక బ్లూ డైమండ్ లైట్ అనేది చక్కగా మన ఆజ్ఞా చక్రంలోనికి మనం పంపిస్తున్నాము, ఊదుతున్నాం ఇలా అని. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే బ్లూ డైమండ్ని మళ్ళీ ఆకాశంలోనికి పంపించేద్దాం. జస్ట్ ఇట్లా మనం అనుకోవాలంతే. ఎవరి దగ్గర నుంచి వాళ్ళలా పంపించేసేసుకోవచ్చు. చాలా పవర్ఫుల్ మాస్టర్స్. దీని ద్వారా చాలా ఎనర్జీస్ వస్తాయి మనకి. ఆ బ్లూ డైమండ్ని మనం ఏం చేసాము, ఆజ్ఞాచక్రం నుంచి మన ఆకాశం వైపుకు పంపించేశాము. ఈ ఆకాశం వైపుకు వెళ్ళిన బ్లూ డైమండ్ సన్లోకి వెళ్తున్నట్టుగా గమనించండి. ఆ బ్లూ డైమండ్ స్కై పైకి వెళ్ళి కాస్మోస్లోకి వెళ్ళి చాలా ప్రయాణం చేసి సన్లోనికి వెళ్ళి సూర్యుడి ద్వారా దివ్య శక్తిని, డివైన్ లైట్ని ప్రాసెస్ చేసుకుంటుంది ఒక వర్ల్పూల్ లాగా. గమనించండి మాస్టర్స్. చక్కగా విజువలైజ్ చేసుకోండి. ఈ బ్లూ డైమండ్ సన్లోకి ప్రవేశించింది. సన్లో ఉన్న ఆ డివైన్ ఎనర్జీస్ తోటి వర్ల్పూల్ లాగా తిరుగుతూ ఉంది. ఒక చక్రంలో తిప్పినట్టుగా తిరుగుతూ ఉంది. అక్కడి నుంచి చాలా స్ప్రెడ్ ఎనర్జీ మన బాడీలోనికి వస్తుంది. ప్రతి ఒక్క సెల్లోనికి ఈ డివైన్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే పైనుంచి ఎనర్జీ మనం రిసీవ్ చేసుకుంటున్నాం సూర్యుడిలోంచి. ఆ బ్లూ డైమండ్ ప్రాసెస్ అయిన ఎనర్జీ, గోల్డెన్ డివైన్ ఎనర్జీ అంతా మన బాడీలో ప్రతి ఒక్క సెల్లోనికి వెళ్తుంది. ఇంకో పక్క ఎర్త్కి, మన మదర్ ఎర్త్కి మనల్ని పోషించుతుంది కాబట్టి మదర్ ఎర్త్కి మనం నమస్కరించి మదర్ ఎర్త్ నుంచి డివైన్ ఎనర్జీ కూడా మనం రిసీవ్ చేసుకుంటున్నాము. సైమల్టేనియస్గా జరుగుతుంది ప్రాసెస్ ఇది. పైనుంచి బ్లూ డైమండ్ సన్లో నుంచి ప్రాసెస్ జరిగి ఒక వర్ల్పూల్ లాగా ఒక గోల్డెన్ ఎనర్జీస్ని మన బాడీలోనికి ఇస్తుంది. ప్రతి సెల్లోనికి మనం రిసీవ్ చేసుకుంటున్నాము. అలాగే మదర్ ఎర్త్ దగ్గర నుంచి మన డివైన్ ఎనర్జీ మన పాదాల గుండా మన శరీరంలోనికి కింద నుంచి పైకి వస్తుంది మాస్టర్స్. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది మనకి. ఇక్కడ అక్కడి నుంచి పైనుంచి వస్తుంది, ఇక్కడి నుంచి మనం కింద నుంచి తీసుకుంటున్నాం అనమాట. ఇదొక ప్రాసెస్. యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది.
మన పాదాల్లోనికి వస్తుంది. భూమాత నుంచి గ్రావిటేషనల్ ఫోర్స్ మొత్తము మన ప్రతి సెల్లోనికి వస్తుంది. అక్కడి నుంచి మన పాదాల్లోనికి వస్తుంది. మన పాదాల నుంచి మొత్తము మన కాళ్ళు, మోకాళ్ళు, థైస్, హిప్స్, మన స్టమక్ ఏరియా, మన లంగ్స్, హార్ట్, లివరు, మన ఫేస్, మన హ్యాండ్స్, ఫింగర్స్, ఇదంతా వచ్చినప్పుడు మన శరీరం ఒక స్తంభం లాగా, ఒక స్తూపం లాగా తయారవుతుంది. గమనించండి. మనం ఒక స్తూపాకారంలో ఉన్న ఎనర్జీ బీయింగ్స్ అన్నమాట. మన బాడీ ఇక్కడ లేదు మాస్టర్స్. మన ఎనర్జీ బాడీ పైన ఉంది. స్తూపాకారంలో ఉంది. పైనుంచి ఎనర్జీ కిందకొస్తుంది ప్రతి సెల్లోనికి. కింది నుంచి ఎనర్జీ పైకి వెళ్తుంది. అది గమనిద్దాము. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కింది నుంచి ఎనర్జీ పైకెళ్తోంది. పైనుంచి ఎనర్జీ కిందికొచ్చినప్పుడు వర్ల్‌పూల్ ఎనర్జీ, బ్లూ డైమండ్ యొక్క సన్ యొక్క ఎనర్జీ మనం తీసుకుంటున్నాము. సిరియస్ నక్షత్రం యొక్క ఎనర్జీ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఈ ఎనర్జీ మన బాడీలో రొటేట్ అవుతున్నప్పుడు మన హార్ట్ చక్ర దగ్గర గమనించి మన డిజైర్‌ని మనం చెప్పుకుందాం మాస్టర్స్. కొన్ని సెకండ్స్ టైం మనం క్వైట్‌గా ఉండి పైనుంచి ఎనర్జీ వస్తుంది. కింద నుంచి ఎనర్జీ వస్తుంది. అప్పుడు మన కోరికని కోరుకుంటున్నాం మాస్టర్స్. 10 టైమ్స్ మోర్ యూనివర్స్ మన కోరికను వింటోంది. క్వైట్‌గా ఉందాము. అందరూ మన డిజైర్స్‌ని చెప్పుకోవచ్చు. మీ కోరిక చెప్పుకున్న తర్వాత మన ఎనర్జీ బాడీ కాంతివంతంగా సిరియస్ సూర్యుని లోనికి ప్రవేశిస్తున్నట్టుగా గమనిద్దాము. అలాగే సిరియస్ నక్షత్రం లోనికి మన ఎనర్జీ బాడీ వెళ్తున్నట్టుగా మనం గమనిద్దాము. మన ఎనర్జీ బాడీస్ ఎక్కడున్నాయి మాస్టర్స్? సన్ ద్వారా సిరియస్ నక్షత్రంలోనికి వెళ్ళాయి. అక్కడ ఏముంటుంది అంటే స్పిరిచువల్ ఎనర్జీ, హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ మన ఎనర్జీ బాడీలోనికి ప్రవేశిస్తుంది. మన ఎనర్జీ బాడీ సన్ గుండా ఒక టన్నల్ ద్వారా సన్లోనికి ప్రవేశించి సిరియస్ నక్షత్రంలోనికి ప్రవేశించినప్పుడు అక్కడున్న 23 రెట్ల 23% అంటే 23% ఆఫ్ ఎనర్జీ, హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ, అది కూడా మనకి స్పిరిచువల్ జర్నీలో ఉపయోగపడే ఎనర్జీ మనం రిసీవ్ చేసుకుంటున్నాము. ఇంకా పైకెళ్తే ఒక 8 స్టెప్స్ ఉన్నాయి గమనించండి. గోల్డెన్ 8 స్టెప్స్. ఆ గోల్డెన్ 8 స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. గోల్డెన్ 8 స్టెప్స్ మనం ఎక్కుతూ ఉండగా పైన మెట్టు దగ్గర లయన్ గేట్ ద్వారం ఉంది, పోర్టల్ ఉంది. ఆ 8th స్టెప్ పక్కన 2 వైట్ లయన్స్ ఉన్నాయి. దివ్యమైన శక్తికి ప్రతీకలు అవి 2. వాటిని స్పిరిచువల్ వారియర్స్ అంటారు. 2 లయన్స్ మనం ఊహించుకుందాము. గోల్డెన్ స్టెప్స్, 8 గోల్డెన్ స్టెప్స్. 8th గోల్డెన్ స్టెప్స్ పక్కన 2 లైన్స్ ఉన్నాయి, వైట్ లైన్స్. చాలా వైబ్రేట్ అవుతుంది శక్తి అక్కడ. మన ఎనర్జీ బాడీ ఒక్కొక్క మెట్టెక్కుతూ ఆ రెండింటి శక్తిని, లయన్ శక్తిని మనం తీసుకుంటున్నాం. ఆ 2 లయన్స్, ఒకటి ఫీమేలు, ఒకటి మేలు.
ఫెమినిన్ ఎనర్జీ, మాస్కులిన్ ఎనర్జీ. ఈ రెండింటి కలయిక ఎప్పుడైతే జరుగుతుందో మన ఈ కోరిక ఎనర్జీ బాడీలో మేనిఫెస్ట్ అయ్యి ప్రాసెస్ జరిగి మనకి ఇక్కడ ఫిజికల్ వరల్డ్లో అది క్రియేట్ అవుతుంది అన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను మాస్టర్స్. మనం 8 స్టెప్స్ ఎక్కుతున్నాము. 8 స్టెప్స్ పక్కన 2 లైన్స్ ఉన్నాయి. ఆ 2 లైన్స్ ఫీమేల్ ఎనర్జీ, మాస్కులిన్ ఎనర్జీ. అదే ఫెమినిన్ ఎనర్జీ, మాస్కులిన్ ఎనర్జీ. ఈ 2 ఎనర్జీస్ మన ఈ కోరికను ఎప్పుడైతే మనం కోరుకున్నామో పైనకి కిందకి ఎనర్జీ వచ్చినప్పుడు మనం ఇక్కడ అది పైనకి వెళ్ళింది, ఎనర్జీ బాడీలోనికి వెళ్ళింది. ఆ ఎనర్జీ బాడీ ఆ ఎయిట్ స్టెప్స్ ఎక్కినప్పుడు ఆ పైన 8 పోర్టల్ ఉంటుంది కదా, అక్కడ ఇంకా ముందున్నాం, పోర్టల్లోనికి వెళ్ళకూడదు ఇప్పుడే. ఆ 2 ఆ ద్వారంకి పక్కన 2 లయన్స్ ఉంటాయి, ఫెమినిన్ ఎనర్జీ, మాస్కులిన్ ఎనర్జీ. ఈ 2 ఎనర్జీస్ మనకి స్పిరిచువల్ ఎనర్జీ, చాలా హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఇస్తున్నాయి మనకి. ఈ ఇద్దరు లయన్స్ మనకు స్పిరిచువల్ వారియర్స్. ఈ రెండింటి నుంచి మధ్య వచ్చిన ఆ శక్తి, ఫెమినైన్ మాస్కులిన్ ఎనర్జీ మన డిజైర్ని ప్రాసెస్ చేసి మన ఎనర్జీ బాడీకి అవి యాక్సెస్ ఇచ్చాయి మాస్టర్స్. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మన ఫిజికల్ బాడీలోకి అది మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం లయన్ గేట్ పోర్టల్ ఓపెన్ చేసుకొని మన అన్ని శరీరాలని మనం ఎనర్జీ బాడీతో ముడిపెట్టి మనము చక్కగా ఆ ద్వారం మనకి ఓపెన్ అయింది. అయితే ఈ ద్వారం మనకు ఓన్లీ మనం ఒక్కరికి ఓపెన్ కాదు మాస్టర్స్. కలెక్టివ్గా వెళ్ళాలి మన గ్రూప్ వారందరం. ఏ ఒక్కరు మన గ్రూప్లోంచి వెళ్ళకున్నా కూడా పోర్టల్ ఓపెన్ అవ్వదు. అంటే మనం ఏమనుకోవాలి, అందరి మంచి కోరుకోవాలి. నా ఒక్క కోరికలే కాదు, అందరి గ్రూప్లో ఉన్న అందరి కోరికలు కూడా నెరవేర్చండి మాస్టర్స్ అని చెప్పి మనం చక్కగా ఆ 2 లయన్స్ని మనం ప్రే చేస్తున్నాం. ఒక్క 30 సెకండ్స్ మనం ప్రే చేస్తున్నాం మాస్టర్స్. నేను గైడ్ చేస్తూ ఉంటాను, మీరు ఫాలో అయిపోండి. మనం అందరం గేట్ ముందు ఉన్నాము మాస్టర్స్. జగత్తులో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఎన్లైట్ అవ్వాలి. వారి ఆధ్యాత్మిక ప్రయాణానికి వారి ఆత్మ, వారి పూర్ణాత్మ సహాయ సహకారాలు అందించాలని, వారికి ఆత్మ సాక్షాత్కారం అందాలని కోరుకుంటున్నాను. నాతో పాటు గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ వారి స్పిరిచువల్ జర్నీ సునాయాసంగా, ఏ ఇబ్బందులు లేకుండా జరగాలని కోరుకుంటున్నాము. అందుకు మీ దివ్యమైన శక్తి, మీ దివ్యమైన కాంతి, డివైన్ ఎనర్జీస్ మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. పోర్టల్లోనికి ఆహ్వానించే విధంగా మా అందరినీ వెల్కమ్ చెప్తూ మమ్మల్ని ఆహ్వానించండి. ఇప్పుడు విజువలైజ్ చేసుకోండి మాస్టర్స్, పోర్టల్ ఓపెన్ అయింది. మనం చక్కగా మన దివ్య శక్తులతో పోర్టల్లోనికి ప్రవేశిస్తున్నాం. అంటే అది ఒక డోర్ ఓపెన్ అయింది, ఆ డోర్ లోపల గుండా మన లోపలికి వెళ్తున్నాం అంతే. అనంతమైన శక్తి, అనంతమైన అబండెన్స్, సంపద, సమృద్ధి, కోరికలు, సుఖశాంతులు, పీస్, ఏది కావాలంటే అది మనకి ఆ గేట్ లోపల మనం ప్రవేశించాం కదా, అక్కడ ఉన్నాయి మాస్టర్స్. మనం ఎంత తీసుకొని వద్దాం అనుకుంటే అంత తీసుకొని రావచ్చు మాస్టర్స్ ఈ ఫిజికల్ రియాలిటీలోకి. ఒక క్షణం అక్కడే ఉండి అనుభూతి చెందుదాం అందరము. దివ్యమైన శక్తి, దివ్యమైన కాంతి మన ప్రతి సెల్లోనికి, అన్ని శరీరాల్లోనికి ప్రవేశిస్తున్నట్టుగా, ఆ శక్తితో, ఆ కాంతితో మనం ఏదైనా మేనిఫెస్ట్ చేసుకునేలాగా ఈ ఫిజికల్ రియాలిటీలో మనకు ఆ పర్మిషన్ ఇస్తున్నారు. దాన్ని స్వీకరిస్తున్నాము. ఈ ప్రాసెస్ అంతటికి మనం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. లయన్ గేట్ పోర్టల్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము.
మాస్కులిన్ ఫెమినైన్స్తో కూడిన ఇద్దరు వైట్ లయన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. దీన్ని సహకరించిన మన హయ్యర్ సెల్ఫ్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఈ హయ్యర్ సెల్ఫ్ మనల్ని అక్కడికి పంపించింది మాస్టర్స్. థైమస్ గ్లాండ్ అంటేనే మన హయ్యర్ సెల్ఫ్. మన హార్ట్ చక్రాకి థ్యాంక్స్ చెప్పుకుందాము. మన అన్ని శరీరాలకు థ్యాంక్స్ చెప్పుకుందాము. రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్క సెల్కి థ్యాంక్స్ చెప్పుకుందాము. అద్భుతంగా ఈరోజు మనకి పౌర్ణమి రోజు పౌర్ణమి శక్తులకు థ్యాంక్స్ చెప్పుకున్నాము. వరమహాలక్ష్మికి మనం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అమ్మవారి దయా కృప శివశక్తి దయలేనిదే మనకి ప్రాసెస్ జరగలేదు, వారి ద్వారానే జరిగింది. మనం ఈ క్రియేషన్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎప్పుడైతే బయటకు రావాలనిపిస్తే మన రెండు చేతుల్ని కలపైన పెట్టుకొని 5, 4, 3, 2, 1, 0 చక్కని చిరునవ్వుతో మంచి వైబ్రేషన్స్తో మనం ధ్యానంలోంచి బయటకు వస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఇది కొద్ది రోజులుగా ట్రై చేస్తున్నాను మాస్టర్స్. ఏమైనా పొరపాట్లుంటే క్షమించండి. ప్రాసెస్ జరిగిందని నమ్ముతున్నాను. నా హెయిర్ నా హైయర్ సెల్ఫ్తో కూడా నేను కనెక్ట్ అయ్యి చెప్తున్నాను. థ్యాంక్ యూ. యా, ఎవరైనా మీకు ఏమన్నా మంచి ఎక్స్పీరియన్స్ వస్తే షేర్ చేసుకుందాం. ఒక 1 minute మాస్టర్స్. దాని తర్వాత సుశీల మాస్టర్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంది. ప్రాసెస్ మంచిగా జరిగితే ఒక్కసారి ఒక 1 minute అట్లా మనకి ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోండి మాస్టర్స్. అండి. బాగా చేయించారండి మెడిటేషను. నేను కూడా తెలుసుకోవాలనుకున్నాను లయన్ గేట్ గురించి. ఇవాళ మీ ద్వారా విన్నానండి. థ్యాంక్స్ సంగీత గారు. యా, థ్యాంక్ యూ మణి గారు. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా మాస్టర్స్? థ్యాంక్ యూ సంగీత మాస్టర్, చాలా మంచి మెడిటేషన్ చేయించారు. అయితే మీరు ఆ లయన్ గేట్ పోర్టల్ అది చెప్పినప్పుడు లయన్స్ చెప్తున్నారు, సింహవాసిని కదా, దుర్గా అమ్మవారు కదా. సో నేను ఫిబ్రవరిలో కాసరాదేవి అని ఆ, మన నైనితాల్ అటువైపు వెళ్ళాను అనమాట. సో ఆ అమ్మవారి సింహవాహిని అక్కడ శుంభ నిశుంభ వధ జరిగిందనమాట. సో మీరు చెప్పినప్పుడు నాకు నా మనసు అటు వెళ్ళింది అనమాట. సో ఆ విజువలైజేషన్ వచ్చింది. సో థ్యాంక్ యూ. అసలు చాలా బాగా చేయించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంటే అందరికి గ్రూప్ కి లైక్ అమ్మవారు ఆ ప్రొటెక్షన్, లైక్ మనం అందరం లైక్ ఇండియా నుండి వచ్చాం కదా, లైక్ ఆ అమ్మవారి రక్షణ స్థితి, లైక్ అట్లా చాలా బాగా మంచి ఫీలింగ్ వచ్చింది అనమాట. ఓకే. థ్యాంక్ యూ అండి. దీనికి ఒక స్టోరీ కూడా చెప్పారు, అది నాకు గుర్తు. అంటే పాండవులు ఇలాగే సేమ్ లయన్ గేట్ పోర్టల్ పురాతన అప్పుడు వాళ్ళు ఉన్న కాలంలో వాళ్ళు ఒకసారి ఈ సింహద్వారము దగ్గరికి వచ్చి నిలబడతారనమాట. అయితే మేము పంపించాం మిమ్మల్ని లోపలికి అని చెప్తారంట. సో ఎందుకు పంపించారు అంటే వాళ్ళంట వాళ్ళతో పాటు ఒక డాగీ ఉంటుందంట వాళ్ళకి. ఆ డాగీని తీసుకెళ్లారంట. తెలుసా అండి మీకు ఆ స్టోరీ? అది ఇక్కడ అంటారు కదండి, కేదార్నాథ్ దగ్గర అందరూ వాళ్ళు వెళ్ళిపోతా అంటే అది మానా విలేజ్ అండి, బద్రీనాథ్ దగ్గర. బద్రీనాథ్ దగ్గర యా, అక్కడ అప్పుడు ధర్మరాజుని అదే ఈ నల్లది అనుకుంటే యమధర్మరాజు స్వరూపం అంటారు కదా, అది వెళ్ళనివ్వను అని అంటే ఐ థింక్ వీళ్ళు వెళ్ళరో ఏదో అట్లా అవుతుంది. వెళ్ళనివ్వరంట. అంటే యాక్చువల్గా అయితే అందరికీ ఎలిజిబుల్ ఉంటుందంట గానీ మీరు డాగీ తీసుకొచ్చుకున్నారు కదా, డాగీని మాత్రం మేము పంపించాము లోపలికి, ప్రాణులేవి ఎలిజిబుల్ కాదు అని చెప్పి చెప్తారంట. అయితే ధర్మరాజు అంటారంట కదా, అది మాతో పాటు వచ్చింది. మేము 5గురు, ద్రౌపది 6గురం ఉన్నాము, తిని 7వ వ్యక్తి. మేము మాలాగానే చూసుకుంటాము దీన్ని, అందుకని మేము రాలేము అని వీళ్ళు అంటే ఇంకా వెళ్ళము అని చెప్తారంట. సో అప్పుడు మీకు నేను టెస్ట్ పెట్టాను, మీరు తీసుకొస్తారో లేదంటే ఓన్లీ మీకు ఒక్కరికే ఈ ఎనర్జీ కావాలని మీరు స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు కదా,
కానీ మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఇదొకటి జస్ట్ అట్లా మేము ఆపాము. లేదు లేదు రండి అని చెప్పేసి అప్పుడు మళ్ళీ వాళ్ళందరికీ ఉంటుంది. అంటే చూడండి మనకు వేదాలు, ఉపనిషత్తులు ఇది మన దాంట్లో ఉన్నదే. కొంచెం వెస్ట్రన్ కల్చర్‌లో ఏంటంటే వీళ్ళందరూ కొంచెం ప్రాసెస్ చేసి ఇలా మనకు పంపించారు. కానీ మన దగ్గర ఉన్నదే మనం ఇప్పుడు మళ్ళీ రీకాల్ చేసుకున్నాం అంతే. Yeah. థ్యాంక్ యూ అండి. యాహ్! ఆ స్టోరీ గూడా ఒక రకంగా చాలా మంచి Yeah, thank you అండి. థ్యాంక్ యూ అండి. యాహ్! ఇంకా ఎవరైనా యా షేర్ సంగీత చేసుకుంటారా? గారు బాగా చేశారండి. బాగా అసలు మీరు సింహరాశి అని అనగానే ఫస్ట్ మా అబ్బాయిదనమాట. నాకు స్టార్టింగ్ లో నుంచి మీరు మెడిటేషన్ చేపిస్తున్నారా? వినాలా? నేను కళ్ళు తెరవాలా? వద్దా? అని అనుకున్నాను ఫస్ట్. ఓకే. ఆహా! ఆ తర్వాత మెడిటేషన్ లోనే ఉండండి అని అన్నట్టున్నారు. మరి ఎప్పుడో మరి ఎప్పటికన్నారో నాకు గుర్తులేదు. నేనున్నాను. తర్వాత ఆ సింహద్వారం వారియర్స్ ఈ మస్కులర్ ఫెమిలియర్ ఉన్నప్పుడు మీరు అనకండా ముందు నాకు ఫస్ట్ గోల్డ్‌గా కనిపించింది. మీరు టక్కుమని వైట్ అని అన్నట్టున్నారు గదా! ఆ లోపల గోల్డెన్ ఉంటది. ద్వారం లోపల గోల్డెన్ ఎనర్జీ ఉంటుంది. మనం ఆ! మనం వైబ్రేట్ అయ్యేది వైట్ ఎనర్జీతో ఎళ్తాము. ఎందుకంటే ఇక్కడ డైమండ్‌తో పోల్చాడు. బ్లూ డైమండ్ అని. అవును. అవును. సో అదేంటంటే ఫస్ట్ ఆ! లైన్స్ నాకు గోల్డెన్ కలర్‌లో కనిపించినియండి. తర్వాత ఆ! మీరు వైట్ అనగానే టకీమని అట్లా మారిపోయింది. మీరు అవునా? అందరు గ్రూప్‌తో వెళ్తున్నారు అని అనగానే సో, మనకి వైకుంఠ ద్వారం తెరుస్తారు కదండీ! తెరవగానే అవును. జనాలు ఎల్స్‌రే అట్లా గుంపులో ఇట్లా నెట్టుకొని అంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోయామండి. అవునా? వావ్! యాహ్! యాక్చువల్ ఆ! నాకు కూడా అదే అది అనిపించింది. వచ్చింది నాకు. బావుందండి. అసలు ఎనర్జీస్ మీరు చెప్తున్న దగ్గర నుంచి బాగా ఎనర్జీస్ కానీ, బాగా కనెక్ట్ అయ్యి మీరు చెప్పేది ఇది అంతా బావుంది. ఇవాళ ఇట్లా యాహ్! వీళ్ళ యాక్చువల్‌గా లియో అంతా. సంవత్సరానికి ఒకటే ఒక్క రోజు. మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? మనం గూడా చేసుకుంటే బావుంటుంది. అందులోను గ్రూప్ ఎనర్జీస్ చక్కగా ట్రావెల్ చేస్తూ ఉన్నాం గదా! ఎవ్రీడే. అదనిపించిందండి. చెప్పాలనిపించింది అందుకే ఈరోజు. ఎవ్రీడే ఇంకా మామూలుగా చేసుకుంటూ ఉంటాం గదా! ఇది కొంచెం స్పెషల్ డే గాబట్టి, అందులోనూ పౌర్ణమి ఎనర్జీస్ ప్లస్ వరలక్ష్మి వ్రతం గూడా గదా! ఈ డివైన్ ఎనర్జీస్ అన్నీ బాగుంటే బావుంటుందని అనిపించిందండి. యాహ్! థ్యాంక్ యూ. లావణ్య గారు సర్వే జన విజన సుఖినో శుక్లగా భవంతు అని యాహ్! అడిగారంట. యాహ్! వెరీ పద్మజ గారు నైస్ కూడా అండి పెట్టారు. లావణ్య గారు. థాంక్స్ అని. యాహ్! పెట్టానండి. యాహ్! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాహ్! ఇంకా ఎవరైనా షేర్ చేసుకోండి. లేదంటే మనం స్టార్ట్ చేసేద్దామండి మేడం. సంగీత గారు చాలా బాగుందండి. ఆహా! బాగుంది అని ఏదో సింపుల్ గా చెప్పడం కాదు. నిజంగా ద వే యు ఆర్ ఐ మీన్ చేస్తుంది అది చా అది టచింగే కాదండి. ఆ! అద్భుతంగాను నిజంగా నిజంగా మీరు అన్నట్టు ఏంటంటే పత్రిక గారు కూడా 10 మంది కలిస్తే చాలు కూర్చోబెట్టి ధ్యానం చేపిచ్చేవారంట. ఆ! ఎందుకంటే ఆ ధ్యానం అంట నిన్న మీరన్నట్టే ఆ! అది ఎవరికైతే అవసరమో ఆళ్ళకెళ్ళిపోతుందంటండి. ఆ! అట్లా పంపటానికేనంట. ఏంటి ఇవాళ చెప్పారండి ఆయన ప్రొద్దున ఆ ఆహా! శివప్ప అనే ఆయన. ప్రొద్దున ఏంటంటే ఎందుకు 10 మందిగా కలిస్తే కూర్చోబెట్టేసి ఆహ్, ఏమొస్తుంది? ఏం చేస్తారు? పర్సనల్‌గా కాదంట. అది ఎక్కడ ఎవరికి ఏది అవసరమో అవసరమైనోళ్ళుంటారు కదండీ! ఆహా! వాళ్ళకి సేవ్ చేయటానికి అట్లా పంపటానికంట ఆయన. ఒక మిషన్‌లాగా. ఎప్పుడు 10 మంది కలిస్తే చాలు. "ఏ రండయ్యా రండి" అని 10 ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మెడిటేషన్ చేయించేసేవారంట. ఇవాళ ఓహ్! మీరు అది చాలా బావుందండి. అద్భుతంగా ఉందండి. ఎందుకంటే నిజంగా నిన్న మీరన్నట్టు అది ఆహ్, వేర్ ఇట్ నీడ్స్ ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ అది నిజంగా. అట్లా ఎళ్ళటం పర్సనల్‌గా చేసింది కాదు. గ్రూప్‌గా చేసింది అట్లా ఇట్ విల్ గో ఆ! ఆన్. ఆ! చూడండి ఆ డాగ్‌ని పంపించలేదు గాబట్టి, మనకు గూడా మనకు ఓన్లీ ఒక్కరికే స్వార్థంగా మనం ఆ డివైన్ ఎనర్జీ తీసుకోకుండా చక్కగా అందరితో వెళ్ళినప్పుడే మనం గూడా ఎలిజిబుల్ అవుతామన్నప్పుడు అవునండి. నాకు ఆ! ఇంట్లో మన అందరూ శాకాహారులయిపోయి, అందరూ ఈ స్పిరిచ్యువల్‌గా జర్నీ చేస్తే ఎంత బాగుండు అనిపించింది. అది అనిపించిందండి. ఎందుకంటే దే కెన్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. యెస్ అసలు అండి. లైఫ్ ఎలా లీడ్ చేయాలో అట్లా చేస్తారు కదా! అని హ్మ్. అనిపించింది. ముందు ఎవరికో ఏది అని కాదు. అసలు అందరూ స్పిరిచ్యువల్ పాత్‌లోకొచ్చేస్తే జగమంతా అసలు ఎంత ఆనందంగా ఉండొచ్చు అని అనిపించిందండి. యాహ్! అవునండి. మంచి పాయింట్ చెప్పారు. యాహ్! థాంక్స్ అండి. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. యాహ్! ఇంకా సంజిత గారు ఆ! నెక్స్ట్ వీక్ గూడా ఎక్స్‌పీరియన్స్ షేరింగ్‌కి మాధవరాం మాస్టర్ ఒకరోజు, శ్రీప్రియ గారు ఒకరోజు వస్తా అన్నారండి. ఓహ్! ఇంకా డేట్స్ తప్పకుండా. కన్ఫర్మ్ అవ్వలే ఏ రోజనేది. కానీ వాళ్ళిద్దరూ నెక్స్ట్ వీక్ జేస్తారండి.
తప్పకుండా మణిగారు. థ్యాంక్ యూ. ఇంకా మంచిదే. నేనే అడుగుదాం అనుకున్నా మాధవర సార్ గారిని ఒకసారి మనం పిలుద్దామా అని చెప్పేసి. అవునా అండి? మనిద్దరం మాట్లాడుకోక్కర్లేండి. టెలిపతి అసలు నడుస్తుంది. అదే కదా! ఎందుకంటే ఆయన గజల్స్, ఆయన ట్రావెలింగ్ కూడా ఇవాళే అడిగానండి. ఇవాళ వినాలనిపించింది. పొద్దునే అడిగా సార్‌ని. ఓ వావ్! ఎమ్మటే వెరీ ఒప్పుకున్నారు సారు. సూపర్బ్ అసలు. బెస్ట్ బెస్ట్. చక్కగా మంచి అంటే చూడండి మన వైబ్రేషన్స్ పెరుగుతున్నాయి. మనం చక్కగా మార్నింగ్ మార్నింగే మనం మెడిటేషన్ చేసుకుంటున్నాము. అసలు అది నిజంగా అది లావణ్య గారు అడుగుతున్నారండి. వేర్ ఆర్ యూ పోస్టింగ్ అని. లావణ్య గారు మేము ఈ గ్రూప్‌లో పెట్టామండి. అంటే స్పిరిచువల్ దాంట్లో మీరు లేనట్టున్నారు. మీకు పంపిస్తాంలెండి. ఆ మెడిటేషన్ ఎవ్రీవేర్ దాంట్లోనే కదండి రికార్డింగ్స్ పెడుతుంది. అవునండి. నేను ఒక ప్లే లిస్ట్ క్రియేట్ చేశాను. మెడిటేషన్ ఎక్స్‌పీరియన్సెస్ అని. ఆ ప్లే లిస్ట్‌లో మనీ అందరివి ఉన్నాయి. నీదే లేదు మనీ, నేను నిన్న చూస్తే అందరివి ఉన్నాయి, నీదే లేదు. మరి మీరు పోస్ట్ చేయలేదా, మర్చిపోయారా, నాకు తెలీదు మీ ఎక్స్పీరియన్స్ది. అవునా? చూస్తానులెండి మళ్ళొకసారి. థాంక్స్ అండి. సుశీల గారు పెట్టండి, మీరు, వేరే వాళ్ళు కూడా మీరు అడిగారు. ప్రశాంతంగా చిన్నగా 12 వరకు మీదే అండి టైము. అమ్మో. ఇవాళ నెక్స్ట్ క్లాస్ లేదు. ఇంకా మీ ఇష్టమండి. మొత్తం మీ జర్నీ అంతా మాకు డీటెయిల్డ్‌గా మా డౌట్స్ కూడా తీర్చుకుంటూ చెప్పాలి. మన పూజలు రుక్మిణి చేసుకునే స్టోరీ వాళ్ళు జర్నీ గూడా అనుకుంటారు. కవర్ చేయండి. ఆహా, పూజలు చేసుకునే వాళ్ళు అనుకుంటారు సుశీల మీ ఎక్స్పీరియన్స్ వినాలా, మేము పూజలు లేదండి. చేసుకోవాలనుకుంటాం. లేదు. లేదు. ఇదే మన పూజ. ఆత్మ పూజే అసలైన పూజ. అంతే అండి, కరెక్ట్ అండి అది. ఇంకెవరన్నా మాట్లాడతారా, మాట్లాడండి. అది కరెక్ట్ అండి నిజంగా. ఇందులో ఉన్నాళ్ళు సుశీల గారు ఆ, కంప్లీట్ గా మీరు ఇందామని వచ్చినాళ్ళేనండి. ఇదే వాళ్ళకి పూజ. ఏ- అండి ఈరోజు ఇంకెవరన్నా నాకు ఏమన్నా కూడా చెప్పండి. ఈరోజు నేను కూడా పూజ చేసుకుందాం అనుకొని నేను నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేసుకున్నాను. ఇన్ని ఉన్నాయి కదా ఈవెంట్స్ చక్కగా. ఆ, అందులోనూ మీది మిస్ అవ్వద్దు అనుకున్నాను. ఇంకోటి లైన్ గేట్ పోర్టల్ కూడా ఎందుకు మన గ్రూప్లో చెప్పాలనిపించింది. మళ్ళీ ఈ డే మళ్ళీ నెక్స్ట్ వీక్ రాదు కదా 8th. సో అందుకని ఆ పూజ అనేది నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేసుకున్నా. ఇంకా నేను నైటే అనుకున్నా అనమాట. ఈ మెడిటేషన్ ఎలాగైనా చేద్దాము, అట్లాగే మీది వినొచ్చు మళ్ళీ. ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకెందుకులే అని చెప్పేసి నెక్స్ట్ వీక్ చూడండి అసలు ఇలా యూనివర్స్ కూడా భలే హెల్ప్ చేస్తుంది మనకి. నేను అవునండి, మణి కూడా గారి థ్యాంక్స్ అండి. నెక్స్ట్ నిజంగా వీక్ పోస్ట్‌పోన్ మణి గారి చేసుకున్నాను. నోట్లో చూడ అదే వచ్చింది, ఇదే మనమందరం మన అంత ఆత్మ పూజ. తపంతో చేస్తున్నాం గాబట్టే అందరూ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నారండి. అవును చూడండి మీరు కూడా ఎస్ అసలు అండి. అందుకని ఆత్మ పూజనే ముఖ్యం అని చెప్పేసి చెప్పారు కదా, అది కూడా నిజంగా కనెక్టెడ్ అనిపించింది. లోపల ఏ మూలనో అయ్యో చేసుకోలేదన్న ఫీలింగ్ కూడా పోయింది ఇప్పుడు. నెక్స్ట్ వీక్ చేసుకుందామండి ఇద్దరం. తప్పకుండా. మాస్టర్స్ ఇంకెవరన్నా మీ ఎక్స్పీరియన్స్ మంచిగా గోల్డెన్ ఎనర్జీ లావణ్య గారికి కనిపించిందంట. అదొకటి థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. చక్కగా అనిపించిందంట ఈవెన్ సుశీల గారికి కూడా. సో ఇంకా ఎవరికైనా అనిపిస్తే కనుక షేర్ చేసుకోండి, లేదంటే మనం స్టార్ట్ చేసేద్దాం ఇంకా. యా థ్యాంక్ యూ. ఈ ప్లాట్ఫామ్ మీదే సుశీల గారు, ఇంకా మీరు చక్కగా రిలాక్స్గా చెప్పండి. యా ష్యూర్ అండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి అందరూ మాస్టర్స్కి. ఇవాళ నా ఎక్స్పీరియన్స్ నేను ఎట్లా ఇదైంది అన్ని షేర్ చేసుకోవడానికి మీరు అంత చక్కగా టయానికి వచ్చి అంతా ఉంది. పెద్దల ఆశీస్సులు, పితామహ గురూజీ పత్రిజీ, ఆ, మన అందరి మాస్టర్స్, హయ్యర్ మాస్టర్స్ ఎనర్జీస్తో అందరూ మనం ఇక్కడ చెప్పుకుందామండి ఇవాళ. అందరికీ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావంతో ఉండి మొదలు పెట్టుకుందామండి. మీకు అందరికీ తెలుసు నా పేరు సుశీల, నేను నాష్విల్ టెన్నసీలో ఉంటానండి. నేను బ్రాటప్ అంతా, పుట్టిందేమో ప్రకాశం డిస్టిక్, పెరిగిందంతా గుంటూరు జిల్లా అండి. నాకు చిన్నప్పటి నుంచే బాగా ప్రేమతత్వం అనేది ఉంటదండి మా ఇంట్లో అందరికీ. ఏంటంటే ఆహ్, ప్రేమగా ఉండటం, అందరూ అట్లా చూసుకోవటము, తప్పు చేసినా నువ్వు తప్పు చేశావని చెప్పేవాళ్ళు కాదు. చేస్తేలే మళ్ళా నేర్చుకుంటావు. అంటే ఒకసారి కింద పడితేనే మనం ఏదైనా సరే నేర్చుకుంటాము అని చెప్పేసి అనేవాళ్ళనమాట. చేస్తే చేసావులే అని చెప్పేసి ఇంకా మనకి ఏంటంటే ప్రోత్సహించి అట్లా తప్పు చెయ్యొద్దు, ఇట్లా కాదు ఇట్లా అని. కానీ అంత ప్రేమతత్వంలో ఉన్నా గానీ నాకంత సింప్లిసిటీగా ఉండటం ఇష్టం అన్నమాట ఫస్ట్ నుంచి. మాకేమో అంతా చాలా ఉన్నది. చుట్టూ మాది కాటన్ ఫ్యాక్టరీ అన్నమాట. చాలా ఉన్నది. నేను పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఎట్లా అంటే ఒక గాజు బొమ్మ ఉంటది కదండీ! చాలా డెలికేట్‌గా, చాలా స్కిన్నీగా పుట్టాను. చాలా డెలికేట్‌గా పెంచడం, అట్లా ఎట్లా అంటే అరిచేతుల్లో పెట్టుకొని పెంచడం అట్లా చేశారు నన్ను. అంటే ఫస్ట్ కిడ్ అన్నమాట నేను మా ఇంట్లో.
మేము 4 సిస్టర్స్, ఒక బ్రదర్ అండి. మా అక్క చెల్లెలిది. కానీ నేనే ఫస్ట్ అన్నమాట. కానీ పెరిగిందంతా మా అమ్మమ్మ గారి ఇంట్లో పెరిగానండి నేను. అంత కంబైన్డ్ ఫ్యామిలీ మాది. అమ్మమ్మోళ్ళ ఇంట్లోనే ఉండటం, కంబైన్డ్ ఫ్యామిలీ. మంచిని ఎట్లా ఇది చేయాలి, సేవ ఎట్లా వాలంటీర్‌గా గానీ, లేకపోతే లేని వాళ్ళకి ఎట్లా పెట్టాలి, మన పని మానుకోనైనా సరే పక్కనోళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి అని చెప్పేసి నేర్పిచ్చారండి అన్నీ. ఆహ్, ఇంకేంటి అంటే ఆ చుట్టుపక్కల ఒక్కోసారి ఈ మన వర్షాలు చుట్టుపక్కలోళ్ళు ఉంటారు కదండీ! గుడిసెలు లేకపోతే దగ్గరలో ఉన్నవాళ్ళు, రిలేటివ్స్ వాళ్ళకేమైనా ఇబ్బంది వచ్చిందని అంటే టక్కుమని వెళ్లి వాళ్ళని ఆదుకోవాలి, హెల్ప్ చేయాలి అనేది నేను చూసానండి. అంటే నేను కష్టపడలేదు కానీ, మా యాన్సెస్టర్స్, మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు కష్టపడ్డారు గానీ, మాకు కష్టపడపోయినా కానీ, కష్టం అంటే ఎట్లా ఉంటది అనే విత్ లైవ్ ఎగ్జాంపుల్స్‌తో చూపిచ్చారండి బాగా. అందుకని చెప్పేసి నాకు ఎట్లా ఉంటదంటే, ఓకే. ఇది ఇట్లా, ఇట్లా వచ్చింది. ఇప్పుడు వర్షం వచ్చింది, కరెంట్ పోయింది. వాళ్ళు ఉండటానికి కష్టమవుతది. మనకు దేవుడిచ్చాడు. ఇచ్చినప్పుడు మనము వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని, వాళ్ళకి ఫుడ్ వండిపెట్టి, వాళ్ళకి హెల్ప్ చేసి, మన చేతనైన సహాయం చేయాలి అనే ఇది బాగా నేర్పించారు. సేవ కానీ, లేకపోతే హెల్పింగ్ గానీ, అయ్యో! వీళ్ళు లేనోళ్ళు, వీళ్ళు ఉన్నోళ్ళు అనే డిఫరెన్సెస్ కానీ ఏం లేదు. అందరితో సమానం భావంగా ఉండాలి. అదే. మళ్ళా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చాననమాట. మేము 5 తరాలున్నారండి నాకు. నేను పుట్టినప్పటి నుంచి నా మ్యారేజ్ అయ్యేదాకా 5 తరాలున్నారు. 5 తరాలు ఉండటం వల్ల, పెద్దల దగ్గర పెరగటం వల్ల నాకు మంచేది, చెడేంటి, ఎవరిని హర్ట్ చేయకూడదు. మనం కూడా అట్లానే కదా! అని చెప్పేసి అట్లా పెంచారనమాట. అంటే ఎట్లా అంటే ఏమన్నా తకీమని మాట అనేయకూడదు అనే ఇదితో చెప్పారనమాట. ఎట్లా అంటే ఎగ్జాంపులు ఒకసారి నేను మామూలుగా ఏదో కొంచెం సూపర్‌స్టిషియస్ ఉంటారు కదండీ! ఇప్పుడు మనం ఏమన్నా పనులు చేస్తుంటే వాళ్ళు ఎట్లా అంటే తుమ్మితే వెళ్ళకూడదు, కూర్చొని ఎళ్ళాలి, కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి అని అంటూ ఉంటారు. ఎళితే ఏమవుతది? ఏంటి? అని చెప్పేసి అనేదాన్ననమాట. అంటే లేదు నీకు తర్వాత చెప్తాము. ఇదేం కాదు. తుమ్మొస్తే అంటే మనం ఏంటి ఇప్పుడు మెడిటేషన్‌లోకొచ్చినాక నేర్చుకుందేంటి? మనదేదొస్తే అది చెప్పటము, అట్లా ఉండటం. నాకు చిన్నప్పటి నుంచి ఏంటి అంటే అడగటం క్వెషన్స్ నాకు తెలియపోయినా పక్కనోళ్ళ నుంచి నేర్చుకోవాలి, చెయ్యాలి అనే కొంచెం పట్టుదల ఉంటదనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాటికి కొన్ని కొన్ని వదిలేస్తాలెండి. అట్లా అన్నేం కాదు. అట్లా ఉండేదనమాట. అట్లా అడుగుతూ ఇంకా ఏంటి అంటే నాకు పెద్ద పెద్ద ఒక కథల రూపాన ఇట్లా చేస్తే ఇట్లా వస్తది. ఇట్లా చేస్తే ఇట్లా అని చెప్పేసి నాకు 5 తరాలోళ్ళు ఉండటం వల్ల ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. మెయిన్ మా అమ్మమ్మ గారండి. మా అమ్మమ్మ గారు, మా నాయనమ్మ గారు వీళ్ళిద్దరూ టైము దొరికితే మాకు ప్రతిసారి వాళ్ళ దగ్గర నుంచే నేను నేర్చుకున్నా. మంచిగాని వాళ్ళు కష్టాలు పడ్డా గాని మాకు ఆ కష్టం అనేది మాకు చెప్పరనమాట. వాళ్ళలో వాళ్ళే ఉంచుకుంటారు. మేము కష్టపడకుండా ఉండాలి. కాపోతే ఆ కష్టం అంటే ఎట్లా ఉంటది అని చెప్పేసి విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిచ్చేవాళ్ళు. అదనమాట. ఇంకా అలా వెళ్తూ ఉందండి. అంత చిన్న లో చదువుకోవడము అంతా బావుంది. చూసుకోవటము అంతా చాలామంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. మీకు ఉంది కదా! కార్‌లో రావచ్చు కదా! స్కూలుకి" అని. ఎట్టి పరిస్థితిలో నేను కార్‌లో రాను. మా వాళ్ళకి చెప్పేస్తాననమాట. నాకు సింపుల్‌గా ఉండటం ఇష్టం. నాకు కార్‌లో వెళ్ళటం ఇష్టం లేదు. అని చెప్పేసి అనేసి నేను రిక్షాలో వెళ్ళేదాన్ననమాట. రిక్షాలో వెళ్ళేటప్పుడు మా ప్రిన్సిపాలు వీళ్ళందరూ అడుగుతారు. "ఎందుకు మీకు అదే ఇది" అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సరే అండి. ఏం పర్లేదు. నాకు ఎట్లా వచ్చింది స్కూలుకి ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటాను. ఎక్కువ సమాధానం అప్పుడు అంత తెలిసేది కూడా కాదు నాకు. అదొక్కటి చెప్పేసి వదిలేసేదాన్ని. ఒక్కరోజు ఎట్లా అని మేము స్కూలుకెళ్ళామండి రిక్షాకి. ఆ రోజు సాటర్‌డేనా లేపోతే ఏమో నాకు సరిగ్గా గుర్తులేదు. హాఫ్ డే ఉంటది కదా! లేతే ఏమన్నా ఫెస్టివల్ అయితే హాఫ్ డేనో నాకు గుర్తులేదు. అలా వెళ్ళినప్పుడు మేమందరం కలిసి రిక్షాలో వెళ్ళినప్పుడు అందరం అక్కడ 4 సిస్టర్స్ ఒకే స్కూల్‌లో చదివేవాళ్ళం. కానీ మా చెల్లి సడెన్‌గా ఆహ్, తను పడిపోయిందంట. నాకు తెలీదు. తనొక బిల్డింగ్‌లో ఉంటది. మేము వేరే బిల్డింగ్‌లో ఉంటాం. ఆ బిల్డింగ్‌లో నుంచి వచ్చేసరికి అదేంటి అయిపోయింది. రిక్షా అబ్బాయి రాలేదేంటి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాననమాట. తర్వాత లోపలికెళ్ళి ప్రిన్సిపాల్‌ని అడిగితే, "ఏంటండి ఇట్లా" అంటే, "ఓహ్! నీకు తెలీదా మీ చెల్లి ఇట్లా పడిపోయింది." "ఎప్పుడు పడిపోయింది?" 10 గంటలకి
ఎప్పుడో పడిపోయిందంట అండి. 12:30 అప్పుడు స్కూల్ అయిపోయిందనుకోండి. అంటే 2 ½ అవర్స్ పడిపోయినా గానీ వాళ్ళు పట్టించుకోలేదనమాట. అప్పుడు రిషభి వచ్చి లాస్ట్ చెల్లనమాట తిను. ఏంటి ఇట్లా చిన్న పిల్ల గదా! తనకి హెల్ప్ చేద్దామని లోపలికొచ్చి చూస్తే అప్పుడు టీచర్ చెప్పిందంట. మేము చెప్పాము ప్రిన్సిపాల్‌ని వాళ్ళ పేరెంట్స్‌కి ఫోన్ చేయమని. కానీ చెప్పలేదు. అని చెప్పేసి మేము అక్కడున్నాం మాకు చెప్పలేదనమాట. అసలు ఏం జరుగుతుందేమో తెలీదు. తర్వాత తీసుకెళ్తే తనకి చాలా సర్జరీ చాలా అయింది. తన ప్రాసెస్ అది. మాకప్పుడు భలే కోపం వచ్చిందనమాట. ఇక్కడ ఉండి కూడా నేను మాకు చెప్పలేదు. మా పేరెంట్స్‌కి చెప్పలేదు. కానీ ఆ ప్రిన్సిపాల్ వాళ్ళ హస్బాండ్ కూడా ఏంటంటే మనీ ఏమన్నా అవసరం వస్తే మా దగ్గర నుంచి తీసుకునేవాళ్ళనమాట. ఇంత తీసుకుంటూ హెల్త్ ఇంత ఇదైనా కానీ తను తీసుకోలేదు. మాకేమి చెప్పలేదు. చాలా సివియర్ దాకా ఎందుకొచ్చంటే ఏదో నేర్చుకోవాల్సింది ఉంది అని అంటే ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడేం తెలీదు కదండీ మనకి. ఇప్పుడంటే మెడిటేషన్‌లోకి వచ్చాం కాబట్టి అన్నీ తెలుస్తున్నాయి. ఏంటి ఏం నేర్చుకోవాలి అనే వస్తే హెల్త్ ఇష్యూస్ ఏదొచ్చినా మనం ధైర్యంగా నిలబడాలి అని చెప్పేసి ఒకటి నేను నేర్చుకున్నానండి అప్పుడు. ధైర్యంగా ఉండాలి. ఎంతసేపటికైనా ఆ రోజు సాయంత్రం వచ్చారనమాట. స్కూల్ బిల్డింగ్ గూడా క్లోజ్ చేస్తే రోడ్డు మీద ఉండాల్సొచ్చింది మేము ముగ్గురు సిస్టర్స్. మా పేరెంట్స్ ఏమో ఆ హడావిడిలో హాస్పిటల్‌లో ఉన్నారు. తీసుకెళ్ళు నాన్న నువ్వు తీసుకొచ్చావు కదా! అదేమన్నా కేసు రూపాన అవుతదా? స్కూల్ మీద, పిల్లల మీద అవుతదా? అని చెప్పి నువ్వు ఉండాలి అంటే రిక్షా అబ్బాయి తీసుకెళ్ళినోడు అక్కడ ఉండిపోయాడనమాట. అందుకని చెప్పేసి రోడ్డు మీద ఉండితే ఒక ఫుడ్ గాని, ఒకటి గాని ఏమీ లేదనమాట. ఓహ్! మాకు మాకు కష్టమంటే ఎట్లా ఉంటదో చెప్పారు కానీ, అది ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట నేను. అప్పుడు కష్టం అంటే ఎట్లా ఉంటది? ఇలాంటివొచ్చినప్పుడు ఎట్లా ధైర్యంగా ఎదుర్కోవాలి మనము? ఎలా ఉండాలి? అని చెప్పేసి అప్పుడొకటి నేర్చుకున్నానండి నేను. ఇంకా అట్లా అవుతూ ఇంక స్కూలు ఇంక ఇట్లా వెళ్తూ ఉన్నామండి మేము. వెళ్తున్నప్పుడు కొంచెం ఏది అడిగితే అండి అదే. ఇప్పుడు నువ్వు ఆర్ట్ ఇష్టమా? ఆర్ట్. టెడ్డీ బేర్స్ చేసేవాళ్ళం. భరతనాట్యం నేర్పించారు. మ్యూజిక్ నేర్పించారు. మాకు ఏది ఇంట్రెస్ట్ అంటే అది. ఇది నేర్చుకొని ఫోర్స్ అనేది అస్సలు ఉండదు. మీకు ఏది ఇంట్రెస్ట్ అంటే అది. కాపోతే మేము నలుగురు ఉండటం వల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే బయటికెళ్ళకుండా మాస్టర్సే మా ఇంటికొచ్చి చెప్పేవాళ్ళు. అదనమాట. అదొక అడ్వాంటేజ్ బాగా ఉండి చేయటము చాలా ఈ పన్ మన శ్రీరామనవమికి పందిర్‌లో 1 ఇయరు యానివర్సరీకి ఎవ్రీ 1 ఇయర్ నేర్చుకున్న ప్రోగ్రామ్స్ భరతనాట్యం, జానపదం, కూచిపూడి 3 నేర్చుకున్నయి. మళ్ళా ఈ టెంపుల్స్ బయట, పందిర్‌లో ఇట్లా చాలా చాలా చోట ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండేదాన్ని. లైఫ్ చాలా ఎంజాయ్‌గా చాలా బావుందనమాట బాల్యంలో. ఇట్లా అవుతూ ఉంది. చదువుకుంటున్నాము. కాకపోతే మధ్య మధ్యలో ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు వాక్ నేను ఏం మాట్లాడినా నమ్ముతారు. అంటే అది యెస్ ఆర్ నో. ఇప్పుడు ఏమన్నా పని చేయాలనుకోండి, వాళ్ళు అడుగుతారనమాట మా తాతయ్య గారు. ఒక సంబంధానికెళ్తున్నారనుకోండి, మా అంకుల్ వాళ్ళకో, మా బాబాయోళ్ళకో ఎగ్జాంపుల్. వెళ్తుంటే అడుగుతూ ఉంటారు. ఇది వెళ్దామా? వెళ్ళేసొచ్చినాక నీ ఒపీనియన్ ఏంటి? నీ ఒపీనియన్స్ అడుగుతారనమాట. అడిగి ఎళ్దామా? నీకు నచ్చిందంటే అదే నేనంటాను. ఎందుకంటే నీ వాక్‌కి అంత శక్తి ఉన్నది అని చెప్పి నేను చిన్నప్పుడు అంత గుర్తించే కాదు. కొంచెం పెరుగుతున్నంతసరికి నేను మా అమ్మమ్మ గారిని, మా నాయనమ్మ వాళ్ళని వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే అడిగేదాన్ని. ఏంటి వీళ్ళు నన్నడిగి చేస్తారేంటి? వాళ్ళకంటూ వాళ్ళకి సొంతగా ఉండదా? ఏంటి ఒపీనియన్స్ అని చెప్పేదాన్ని. లేదు నిన్నడుగుతారు. వాళ్ళకి కలిసొచ్చింది నువ్వొచ్చిన తర్వాత. అందుకని చెప్పేసి ప్రతిదీ ఆళ్ళడుగుతారు. ఏమన్నా పని చేయాలన్నా, పని మొదలు పెట్టాలన్నా అంటే, ఓహ్! వాక్‌కి కూడా అంత ఇంపార్టెన్స్ ఉన్నదా? అని చెప్పేసి అప్పుడు గుర్తించాను నేను. కాపోతే అంత తెలిసేదేం కాదు. ఇంత ఇంపార్టెన్స్ ఇంత అనేది నాకు అస్సలు తెలిసేదే కాదు. ఏ పని చేస్తున్నా అట్లా చేస్తాను. అట్లా అయిపోయిందండి. ఇంక తర్వాత మ్యారేజే. మ్యారేజ్ అప్పుడు గూడా అడిగారు. మాదంతా బిజినెస్ సైడ్. అడిగారు. నీకేంటి ఏంటంటే జాబోళ్ళైతే బెస్ట్ ఏమో అని ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ బిజినెస్ అనని చెప్పాను. చూసారు. లక్కీగా జాబోళ్ళే వచ్చారు. ఎందుకంటే వీళ్ళు ఊళ్ళు తిప్పుతారు. టెంపుల్స్‌కి తీసుకెళ్తారు. అన్ని భక్తి భావన చెయ్యని పూజ లేదు. భక్తి భావన అన్నీ ఉన్నాయండి. ఏ ఒక్క దేవుడిని వదిలేవాళ్ళం కాదు. అన్నీ చేసేవాళ్ళు. ఈవెన్ స్కూల్ గూడా మిస్ చేసి ఇచ్చేవాళ్ళు గాదు. ఇట్లా స్కూల్ మధ్యలో హాలిడేస్ వచ్చినా కానీ సారీ స్కూల్ మధ్యలో పండుగలొచ్చినా కానీ ఎర్లీ మార్నింగ్ లేసి గుళ్ళకెళ్ళి పూజ చేపిచి, దూరమైనా, దగ్గరైనా చేయించి టయానికి స్కూల్‌లో వదిలిపెట్టేవాళ్ళు. ఇంక సెలవులిస్తున్నారు అని అంటే చాలు. అట్లా మా అమ్మమ్మ గారు ఈళ్ళు వచ్చి
ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లల నుంచి నేర్చుకోవటం నేను. ఎట్లా అంటే ఇది చెయ్యి, అది చెయ్యి అని ఏమి ఉండరు. అంటే అందరి నుంచి నేను ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నాననమాట నా చిన్నప్పటి నుంచి. బాగా ఎట్లా అంటే పిల్లలు చాలా హ్యాపీగా ఎట్లా ఉండాలి, ఏంటి ఫ్రీగా వదిలేసేసేవాళ్ళు మమ్మల్ని. ఇది చెయ్యి, అది చెయ్యి అనేవాళ్ళే కాదు. ఇంకా ప్రేమ అనేది అసలు ఇంకా తట్టుకోలేమనమాట. ఇప్పటికీ అట్లానే ఉంటది. నాకు పిల్లలు పుట్టి, పిల్లలు పెళ్ళిళ్ళయినా కానీ అదే సేమ్ ఫాలో అవుతారు. అదే ప్రేమ అదే ఉంటదనమాట మా కుటుంబం. కానీ ఫ్యామిలీ పరంగా అసలు నాకు చిన్నప్పటి నుంచి అస్సలు ఏ ఇబ్బంది లేదండి. మ్యారేజ్ అయింది. మ్యారేజ్ జాబోళ్ళు. వాళ్ళు మిడిల్ క్లాస్. మా హస్బెండ్ కూడా అయ్యో! వీళ్ళు ఓకే అన్నారు. నన్ను చూడగానే ఏంటి తిను ఎట్లా ఉంటదో, ఏంటో మనకి అడ్జస్ట్ అవుతదో లేదా మనకున్న సిట్యుయేషన్స్ బట్టని తను అనుకున్నారు. వచ్చిన తర్వాత చూసి నా సింప్లిసిటీ ఇది చూసి ఓకే. దట్స్ గుడ్ అని చెప్పేసి అన్నారు. నాకిట్లా ఉండటం అట్లా. కాపోతే అక్కడేంటి అంటే ప్రతి దానికి ఎవరో ఒకళ్ళు తోడొచ్చేవాళ్ళు. నాకు స్కూలుకెళ్ళినా, కాలేజెస్‌కెళ్ళినా, రెసిడెన్షియల్ కాలేజెస్‌కెళ్ళినా అందరూ వాచ్‌మ్యాన్‌లు వీళ్ళందరూ అడిగేవాళ్ళనమాట. "ఏంటమ్మా నువ్వు సీఎం కూతురువా? పీఎం కూతురువా? నువ్వు లోపల నుంచి బయటకి వచ్చేసరికి నలుగురు, ఐదుగురు నీ కోసం కాపలా కాస్తూ ఉంటారు" అని. ఏం లేదు అని ఇగ ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు, అయ్యో! వీళ్ళెక్కడ ఇబ్బంది పడతారు అని చెప్పేసి అట్లా వచ్చేవాళ్ళనమాట. అట్లా వచ్చి ఇచ్చేస్తే ఇట్లా ఉన్నదే తినది చూస్తే ఇట్లా వీళ్ళు మ్యారేజ్‌కి ఒప్పుకున్నారు. కావాలా? వద్దా? అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత ఒక్కసారి మాట్లాడారు. మాట్లాడి నా సిట్యుయేషన్ ఇది. మళ్ళా చేసుకున్నాక ఎట్లా, ఏంటి అనేది రాకుండా ఉండడానికి ముందే తను ఓపెన్ అప్ అయ్యి మొత్తం చెప్పేసారనమాట. అనగానే సరే అని చెప్పేసి మొత్తము చేసుకుంటూ సరే అని చెప్పేసి చేసుకున్నాము. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఇద్దరు పిల్లలండి. ఒక బాబు, ఒక పాప. బాబు వచ్చేసి ఆర్థోపెటిక్ సర్జన్‌గా రెసిడెన్సీ చేస్తున్నాడు. సెకండ్ ఇయర్ ఇప్పుడు ఎన్‌సీలో. పాపొచ్చేసి జాబ్ చేస్తుంది ఐటీ కల్లే. హెల్త్ కమ్ ఐటీ అన్నమాట. కాలిఫోర్నియాలో ఉంటది. మ్యారేజ్ అయిపోయింది. మేము ఇంక మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ సిట్యుయేషన్స్‌కి అడ్జస్ట్ అవుతామా? లేదా? అని అనుకున్నారు. కానీ నాకు అలా ఎందుకో పార్ట్ కూడా దేవుడు ఎట్లా చు దేవుడు అని అనాలా? మాస్టర్స్ అనాలా? తెలీదు. ఆ టైంలో దేవుడనే అనేదాన్ని. అలా చూపిచ్చేసి నాకక్కడ ఉండనీకుండా ఎమ్మటే ఒక సింగపూరు, మలేషియా ఇలా ఆపర్చునిటీస్ ఇవ్వటము. అక్కడికెళ్ళటము. అక్కడి నుంచి మళ్ళా డెలివరీకి ఇండియాకి బ్యాక్ రావటము. నాకిక్కడ పిల్లలు డెలివరీ అంటే ఇష్టం లేదు. 5 తరాలోళ్ళున్నారని చెప్పా కదండీ! వాళ్ళేంటంటే ఒకళ్ళు ఇద్దరే వస్తారు. లేదు నువ్వు వచ్చావంటే ఇదవుతదంటే అట్లా బ్యాకెళ్ళి అక్కడ చేయటము. దాని తర్వాత కెనడా రావటము. కెనడా వచ్చినప్పుడు నాకు ఇంకప్పుడు కొంచెం కష్టం అనేది అంటే బాధ అనేది కొంచెం స్టార్ట్ అయింది. ఎందుకంటే పసిపిల్లల్ని వదిలిపెట్టేసి రావాల్సొచ్చిందండి. ఎందుకంటే ఇక్కడేమో చలి కంట్రీ. కొత్త కొత్త కంట్రీస్ ఎట్లా ఉంటదో తెలీదు. పిల్లల్ని ఎట్లా చూసుకుంటామో తెలీదు. వీళ్ళకేమో కొంచెం ప్రేమ వల్ల నువ్వు మేనేజ్ చేస్తావో లేదో తెలీదు. మళ్ళా వీసా ఇయన్నీ ఉన్నాయన్నావు. మేము రాలేము ఇప్పుడే ఎన్నాళ్ళు పడతదో. ఇటు హస్బెండ్‌తో వెళ్ళాలా, పిల్లల దగ్గరికెళ్ళాలా అని అక్కడ పరీక్ష స్టార్ట్ అయింది నాకెట్లా అంటే ఇంటి పక్కన వాళ్ళతో అప్పటికే మా వారు డెలివరీ అయినప్పుడు ఉండి 1 ఇయర్ ఇండియాలో ఉండటం వల్ల పక్కనోళ్ళు, ఇంట్లో వాళ్ళు కాపోయినా, రిలేటివ్స్ కాకపోయినా ఎక్కడన్నా పేరెంట్ లేకపోతే ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు చాలా ఫేస్ చేశాను. అనేవాళ్ళు, "ఏంటి మీ వారు అక్కడే ఉన్నారు. అక్కడోళ్ళని చేసేసుకుంటారు. నిన్నేం తీసుకెళ్లరు." ఇట్లా అట్లాంటివి చెప్పేవాళ్ళనమాట. అసలు నేనేం పట్టించుకునేదాన్నే కాదు. వాళ్ళు అనుకుంటే అనుకున్నారులే అని చెప్పేసి లైట్ తీసుకునేదాన్ని. తర్వాత ఇదొచ్చిందనమాట. మా అత్తగారు చెప్పారు, "అమ్మా నీకు ఇద్దరూ ఇంపార్టెంటే. నువ్వు ఏది చేయదలుచుకుంటే అది చేసేసేయి. నువ్వు ఎళ్ళాలి అంటే అబ్బాయితో వెళ్ళు. లేదంటే పిల్లల కోసం ఉండాలంటే ఇక్కడుండు. ఆడు సెటిల్ అయినాక నిన్ను తీసుకోపోతారు. ఇప్పటిదాకా ఉన్నావు ఇక్కడ 1 ఇయర్ పైన. ఎన్నైనా నువ్వే అని చెప్పి నీ డెసిషన్ మీదే వదిలేసేస్తారు." సరే అని నేనేమన్నానంటే మా అమ్మగారు "నువ్వెళ్ళు. నేను చిన్న పిల్లలనైనా కష్టం, నిష్ఠూరం ఏడుస్తాను" అంటే అప్పటి పాపం పసిపిల్లల్ని మా పాప చిన్న పాపండి. ఆల్‌మోస్ట్ మంత్స్ బేబీ. అప్పుడు వదిలిపెట్టి ఎళ్తే అసలు ఎంత బాధ అనిపించిందో. కానీ ఇటెలా అటెళ్ళాను. వచ్చాను. 2 ఇయర్స్ వదిలిపెట్టాం మా పిల్లల్ని.
వదిలిపెట్టిన తర్వాత అయ్యో! మా వారు నేను ఒకటే డిసైడ్ అయ్యాం. పిల్లలు లేకుండా మనం ఉండటం నాకు నచ్చలేదు. ఎమ్మటే వెళ్లి పిల్లల్ని తీసుకొచ్చామండి. తీసుకొచ్చినాక ఇంకొక టర్న్ అది. పిల్లల్ని వాళ్ళు కూడా మాలాగా దైవభక్తి ఇట్లా అన్నీ చేయటము, అన్నీ చూపించటము, పిల్లలు హెల్ప్‌ఫుల్‌గా ఉండటము. ఫస్ట్‌లో వచ్చినప్పుడు కొంచెం కొన్ని మంత్స్ నేను ఇబ్బంది పడాల్సొచ్చింది. ఆ అటాచ్‌మెంట్ పోయిందనమాట. నాకు పిల్లలకి. బాబుకి పర్లేదు కానీ పాపకి నాకు చాలా అటాచ్‌మెంట్ పోయిందనమాట. ఎందుకంటే మంత్స్ బేబీలో వదిలిపెట్టా కదా! కొంచెం ఇంకా తర్వాత నుంచి నేను వాష్‌రూమ్‌కి వెళ్ళాలి అన్నా కానీ దాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకోవాలి నేను స్టూలేసి మా పాపని. లేకపోతే అస్సలు ఉండేదే కాదు. ఇంకా ఏడుపు. ఇక్కడేంటి యూఎస్‌లో అప్పుడు కొత్తగా వచ్చాం కదండీ! సిట్యుయేషన్స్ ఎట్లా ఉండేది? అమ్మో! ఇట్లా పిల్లల్ని ఏడిపిస్తుంటే పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. ఇట్లాంటిది, అలాంటిది అని చెప్పేసి అంటూ ఉంటారు కదండీ ఇక్కడ. అందుకని చెప్పి తప్పనిసరిగా దాన్ని అట్లా చేసి అట్లా అట్లా పెంచి దానికి కొంచెం కోపం ఉండేది నా మీద. బాగా కోపం ఉండేది. ఎందుకంటే మనసులో వదిలిపెట్టెళ్ళింది. తర్వాత వచ్చినాక ఇంకెక్కడన్నా వదిలిపెడతదేమో అనే భావనతో ఉండేదనమాట మా పాప మోస్ట్‌లీ. ఇంక సరే అని చెప్పేసి అట్లా అట్లా చేసుకొని వాళ్ళ స్టడీస్ ఇంక నేను జాబ్ చేసేదాన్ని కూడా అప్పటిదాకా జాబ్ చేసేదాన్ని. జాబ్ చేసేదాన్ని కూడా మానేసేసాను. మొత్తం టోటల్ ఇప్పటిదాకా పిల్లలకే డెడికేట్ చేయటము, పిల్లల కోసమే అని చెప్పేసి ఉండటము అట్లా చేసేదాన్ని. ఇంకా అట్లా లైఫ్ అంతా బావుంది. పిల్లలు అంతా బావుందండి. బావున్న తర్వాత కొంచెం ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత థైరాయిడ్ అనేది నాకు బయటపడింది. నేనసలు చాలా స్కిన్నీగా ఉండేదాన్ని. అదేంటి ఇట్లా వచ్చిందేంటి? నాకు రావడం ఏంటి? నేను రావడం ఏంటి? అని చెప్పేసి ఎళ్లి డాక్టర్ దగ్గర ఏదో నా బాడీలో చేంజెస్ వస్తున్నాయి అని చెప్పేసి వెళ్లి డాక్టరు ఫిజికల్ టెస్ట్ చేపించుకుంటాం గదండీ! చేపించుకున్నాను. ఆ! చేపించుకున్నప్పుడు థైరాయిడ్ అని బయటపడింది. నేనేంటి దాన్ని పట్టించుకోకుండా లైట్‌గా వదిలేసేసా. ఏయి పడితే అయి తింటము. అంటే తినకోనియి కూడా ఉంటాయంట. ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాం కానీ, ఏయి పడితే అయి తింటాం. అట్లా అలాగా నాకు కొంచెం బాగా ఎట్లా అంటే చాలా లావయిపోయాను. అసలు అంతకుముందుకి నేనెట్లా ఉన్నానో ఇప్పటికి చాలా లావయిపోయాను. సరే దేవుడికి దండం పెట్టుకోవడం, ఇయి మొక్కుకోవడం, అయి మొక్కుకోవటం, లేపోతే ఈ పూజలు చేయటము, ఆ పూజలు చేయటము, అది ఇది అని చెప్పేసి అన్నీ చేస్తూ ఉండేది. ఒకరోజు సడెన్‌గా ఫ్రెండ్ ఇట్లనే మాట్లాడుతూ ఉంటే లోకల్‌లో ఇట్లా మెడిటేషన్ చెయ్యి అని చెప్పేసి యాక్చువల్‌గా మెడిటేషన్ అనేది మా ఇంట్లో చేపిస్తారండి. ఓంకారం అని చిన్నప్పటి నుంచే చేపిస్తారు. అప్పుడప్పుడు చేస్తాను, వదిలేసేసా. పెళ్ళైన తర్వాత కూడా మా వారు రామకృష్ణ మఠంకి స్టూడెంట్ అన్నమాట. అప్పుడు కూడా చేశాను కొన్నాళ్ళు. మళ్ళా తను ఇట్లా 1 ఇయర్ పైన గ్యాప్ వచ్చేసరికి అప్పుడు వదిలేసేసాను. కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఎట్లా ఈ కష్టం ఎట్లా అని చెప్పి థైరాయిడ్ రూపాన వచ్చిందనమాట నాకు. రావటం వల్ల నేనిట్లా మెడిటేషన్‌లోకి రావటం జరిగింది. అది వేరే ఫ్రెండ్ ఇట్లా చెప్పటము, ఎట్లా అంటే ఏంటి ఎట్లా ఉందో చూద్దాము. ఉత్తగా ఉన్న దగ్గర నుంచి మనము ఏదో ఒకటి టైం వేస్ట్ చేయటమా, వీళ్ళతో వాళ్ళతో మాట్లాడటమా, ఖాళీగా కూర్చోటమా, ఏంటి ఇది కూడా మెడిటేషన్ అంటే కొంచెం ఐడియా ఉంది కానీ, ఈ పత్రిజీ మెడిటేషన్ కొంచెం శ్వాస మీద ధ్యాస ఇట్లా అని కొంచెం డిఫరెంట్‌గా ఉందనమాట నాకు. ఇంక అట్లానే సరే అన్నారు కదా! అని చెప్పేసి ఇట్లా లావణ్య గారితో కనెక్ట్ అవ్వటం. లావణ్య గారు నాకు ముందే తెలుసు లోకల్‌ని. కాపోతే మెడిటేషన్ చెప్తారు, ఇట్లా చేపిస్తారు అనేది నాకు అంత తెలీదనమాట. వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసింది. అట్లా జాయిన్ అయ్యాం లోకల్ దాంట్లో. రోజు చేస్తున్నాం. అబ్జర్వ్ చేస్తున్నా. ఏమన్నా చేంజెస్ వస్తదా? ఏంటి? ఆహ్, కానీ కొన్నాళ్ళు టైం పడతది. కానీ డిఫరెంట్ మాస్టర్స్ మండే, థర్స్‌డే మన పీఎంసీ లైవ్‌లొస్తాయి. అయి పెట్టి చేపిచ్చటము. శ్రీనివాస్ సారు, రామాంజనం సారు ఇంకెవరో మాస్టర్స్ ఉన్నారు ఇండియా నుంచి. అవన్నీ పెట్టడము. వేరే ఏమన్నా వస్తుంటే ఫస్ట్ మెడిటేషను 40 డేస్ కంటిన్యూ‌గా చెయ్యండి అని లావణ్య గారు చెప్పటము. అది బుద్ధ సీఈఓ ద్వారా. ఫస్ట్ 40 డేస్ అది. తర్వాత జేటీటీపీ తర్వాత ఇంక రకరకాలు 40 డేస్ అట్లా చేయటం. 40 డేస్‌లో చేస్తే నాకు చాలా మార్పొచ్చిందండి మెడిటేషన్ చేయగానే. విడిగా రోజు చేస్తున్నాను కానీ నేనంత పట్టించుకోను. ఏదో చేస్తున్నాను, ఈళ్ళు చెప్తున్నారు, వింటున్నాము అనే ఇదిలోనే ఉండేదాన్ని నేను. ఇంట్లో పని, ఇక మళ్ళీ ఇంట్లో పని కూడా చెయ్యాలి కదా! అట్లా చేస్తూ అంత సీరియస్‌గా పట్టించుకునేదాన్ని కాదు. ఆ 40 డేస్ ఎప్పుడైతే బుద్ధా సార్‌ది గాని, అదే చంద్ర సార్‌ది గాని, లేకపోతే జేటీపీ ఇట్లా వరుసగా
2 సార్లో, 3 సార్లు దాంట్లో చేశాను 40 డేస్ కంటిన్యూగా ఆపకుండా చేస్తే, ఇక ఈ మాస్టర్స్ ఎక్స్‌పీరియన్స్ చెప్పటము, ఇట్లా 40 డేస్ ఎన్ని మినిట్స్ చేయాలి, అసలు మెడిటేషన్‌లోకొచ్చినప్పుడు అసలు ఏంటి, ఎలా, ఏంటి కూడా తెలీదు. పాపం లావణ్య గారు చెప్తూ ఉండేవాళ్ళు. నేను చేస్తూ ఉండేదాన్ని. స్వప్న, లావణ్య గారు ఇట్లా లోకల్‌లో ఇట్లా చెప్తూ ఉంటే చేస్తూ ఉండేదాన్ని. ఈ 40 డేస్ ఎప్పుడైతే చేశానో అప్పుడు ఒక మార్పు అనేది గమనించడం మొదలుపెట్టాను నేను. నా బాడీలో నేను గమనించడం మొదలుపెట్టాను. తర్వాత ఇంకా లోకల్ గ్రూపుల్లో ఇండియా నుంచి, ఇక్కడి నుంచి జాయిన్ అయినోళ్ళు ఎక్స్‌పీరియన్సెస్ చూడటము, వినటము, మాస్టర్స్ షేరింగ్ చేసుకోవటము. అప్పటిదాకానేమో నేను చాలా ఫ్రీగా ఉండి, చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేదాన్ని. మ్యారేజ్‌కి ముందు, మ్యారేజ్ అయిన తర్వాత. ఎప్పుడైతే నాకు థైరాయిడ్ వచ్చిందో, థైరాయిడ్ వచ్చిన తర్వాత చాలా డల్ అయిపోతామండి. మెయిన్ చాలా డల్ అయిపోవటము. ఆ! విసుగనేది బాగా వచ్చేది. ఏమన్నా పని చేయాలంటే విసుగు, కోపం ఒకటనే కాదు అన్నీ వచ్చేదనమాట. ఏంటి ఇట్లా వస్తుంది? ఇట్లా అని మెడిటేషన్ చెప్పడం అదే టైంలో ఆహ్, జాయిన్ అవ్వటము, ఈ 40 డేస్ చేయటము, ఇట్లా అన్నీ నేను అబ్జర్వ్ చేస్తున్న 40 డేస్‌లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నాలో నాకు మార్పు ఎక్కడో వస్తుంది. ఇది చేస్తే ముందుకు వెళ్ళొచ్చు. మెడిటేషన్ కంటిన్యూషన్ చేస్తే ముందుకెళ్ళొచ్చు అని తెలుసుకున్నానండి నేను. సరే అని చెప్పేసి ఇంకా అట్లా చేయటము, డిఫరెంట్ మాస్టర్స్‌తో కనెక్ట్ అవ్వటము, ఎక్స్‌పీరియన్సెస్ చేంజ్ చేయటము, షేరింగ్ చేయటము అందరూ. హ్మ్. ఇంకా ఏంటి అంటే చాలా ఏమన్నా మాట్లాడండని లావణ్య గారు కొంచెం ప్రోత్సహించి మీ ఎక్స్‌పీరియన్స్ మీకొచ్చిందే. ఇప్పుడు పత్రిజ గారు ఏం నేర్చుకుంటే ఏ చెప్పండి. మీకేమొచ్చింది? ఏం కనిపించిందని. ఎప్పుడన్నా నేను మెడిటేషన్‌లో కూర్చోగానే నాకు శివ కుటుంబం కనిపించేదండి. నేను ఫస్ట్‌లో అది ఎందుకొస్తుంది? ఏంటి అనేదాన్ని. తర్వాత నాకర్థమైంది ఏంటి అంటే మీరందరూ ఒకే చోటుండాలి. ఎందుకంటే అప్పుడు పాస్ట్‌లో అదే కొన్ని రోజుల క్రితం మా పాప పిల్లల్ని వదిలిపెట్టి వచ్చా కదా! అది కాదు. మీరందరూ ఎక్కడైతే ఒక చోట ఉంటారో ముందుకెళ్ళి ఎళ్ళగలరు అనేది ఒకటి నేర్చుకున్నాను నేనప్పుడు. నేచర్‌లో ఉండటము, నేచర్‌తో స్పెండ్ చేయటము, ఈ ప్రకృతి ఉమామహేష్ గారు రావటము, మాస్టర్‌తో కనెక్ట్ అవ్వటము, చూపించడము, ఆయన బుక్కు 'భిన్నం లేని ఆలోచనలు' ఆ బుక్కు చదవటము. మనం ఏది తెరిస్తే మనకు ఆ రోజు ఏ డేకి ఏది అవసరమో అదే వచ్చేదనమాట ఆ బుక్‌లో. సార్ రాసిన ఎక్స్‌పీరియన్స్ అది. ఆహ్, తర్వాత ఇంకా చాలా రకరకాల మాస్టర్స్ లోకల్‌లోకి రావటము. ఆహ్, ప్రమోద్ సారు, ఇంకా మాస్టర్స్ బాలకృష్ణ గారు, ఇంకా కొన్ని మాస్టర్స్ రావటము, అట్లా కనెక్ట్ అవ్వటము, కలవటము. కానీ కనెక్ట్ అవుతా కానీ ఇట్లా ఇట్లా అంటా గాని, ఎక్కువ నేను ఏమి మాట్లాడేదాన్ని కాదు ఫస్ట్ ఆ మాస్టర్స్‌తో. వాళ్ళు చెప్పింది చేయటము, మెడిటేషన్ చేసుకోవటము, ఇక్కడ లోకల్‌లో జరిగిన, ఎక్కడ జరిగిన, ఆన్‌లైన్‌లో జరిగిన ఫస్ట్‌లో అసలు ఓపెన్ అప్పే అయ్యేదాన్ని కాదు. తర్వాత నాకు కాన్ఫిడెన్స్ అంతకుముందు ఎట్లా ఉండేదాన్ని కాన్ఫిడెన్స్ అది లెవెల్ పెరగటం స్టార్ట్ అయింది. నేను ఇయన్నీ చేయటం వల్ల, వినటం వల్ల, చేయటం. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం వల్ల ఓపెన్ అప్ అయ్యి ఉండేది. ఇంకొకటి ఒకసారి ఇట్లా లోకల్‌లో బాబా గుడిలో ఇట్లా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడన్నా మాస్టర్స్ వస్తే కొత్తోళ్ళు మెడిటేషన్ చెప్పడానికి ఉంటదని చెప్పి తీసుకెళ్ళి అట్లా చేయటం. అక్కడి నుంచి నేను చెప్పేదాన్ని, "సరే లావణ్య గారు మా ఇంటికి కూడా తీసుకురండి. అక్కడి నుంచి దగ్గరే కదా! హాఫ్ డిస్టెన్స్ కలిసొస్తది గదా!" అంటే అట్లానే అంటము, ఒప్పుకోవటము, తీసుకురావటము, అట్లా మాస్టర్స్ ఇంటికి రావటము. అప్పుడు మాధురి గారును, గిరిజా మేడము, ఫ్లూట్ లక్ష్మి మేడము, ఇంకా రవి గారనుకుంటా. యాహ్! ఇలా వచ్చారు. వచ్చి కనెక్ట్ అవ్వటము. ఇక్కడ నేనొక సెషను లోకల్‌లో మా ఇంటి దగ్గర ఏర్పాటు చేయటము. మా కమ్యూనిటీ వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వటము. కొంతమంది తెలుస్తది. కమ్యూనిటీకి కూడా మనము హెల్ప్ చేసినోళ్ళం అవుతాము. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఆ టయానికి ఎవరైతే నేర్చుకోవాలని ఉందో వాళ్ళే వస్తారని పెట్టానన్నమాట. అట్లా రావటము, వాళ్ళు నేర్చుకోవటము, మెడిటేషన్ చేయటము, తర్వాత ఆనంద్ సారు రావటము, ఇంకా ఏ మాస్టర్స్ వస్తే ఆ మాస్టర్స్ మోస్ట్‌లీ రావటము, ఇట్లా కనెక్ట్ అవ్వటము. ఇట్లా జరుగుతూ ఉందండి. జర్నీ. కానీ ఒక్కొక్కళ్ళ దగ్గర, ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఎప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాను. నిత్య విద్యార్థిలాగా ఎప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాను. నాకేమన్నా తెలియపోయినా లావణ్య గారికి ఫోను చేసి, "నాకిది తెలీదండి. ఇది ఎట్లా" అంటే, ఏదో క్యాన్వాలో ఫ్లైయర్ అంటే ఇట్లా, అట్లా అని పాపం చూపిచ్చారు. నాకు బుక్స్ ఎట్లా అంటే మెడిటేషన్ చేస్తాను. ఒక ఎత్తయితే, బుక్స్ చదవాలి అనంటే బుక్ తీయగానే నిద్రో, పనో, ఏదో ఒక ఫోను డిస్టర్బెన్సెస్ వచ్చేదనమాట.
కానీ ఆ బుక్స్ ఎట్లా చదవాలి? ఈళ్ళందరూ చెప్తున్నారు. నేనెందుకు చేయకూడదు ఎక్స్‌పీరియన్సెస్ కానీ అని చెప్పి స్టార్ట్ చేసి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయటము. బుక్ రీడింగ్ ఎందుకు చేయకూడదని మొదలుపెట్టాను. ఆ బుక్ తీయగానే అసలు ఆ బుక్ ఒక 1 వీక్ పట్టొచ్చు, 2, 3 డేస్. కొన్ని బుక్స్ 'మరణం లేని మీరు', 'వంపాది', 'లివింగ్ విత్ హిమాలయ మాస్టర్స్' ఇలాంటియన్నీ కొన్ని సెషన్స్ మన లోకల్‌లో జరిగేటప్పుడు వింటూ ఉండేవాళ్ళం. ఎంతసేపటికి వినటమేనా? వాళ్ళు చెప్తున్నారు, వింటున్నాము. మనం ఎప్పుడు ట్రై చేయాలి అనేది నాకు వచ్చిందనమాట. అలా అలా ట్రై చేసి కొంచెం కొంచెం నేనేంటి అంటే సిస్టమ్ ముందు వీడియో ఆన్ చేసుకొని చెప్పటము, ట్రై చేయటము. సిస్టమ్ ముందు కూర్చుంటే మాట్లాడుతూ ఉంటే తెలుస్తది అని చెప్పి అట్లా కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. ఎక్కువే గాదు. అది కూడా 5, 10 మినిట్స్ కన్నా. అలా చేసుకోగానే ఇట్లా మనీ ఎందుకో లావణ్య మా గ్రూప్‌లో లోకల్ గ్రూప్‌లో ఇట్లా బుక్ రీడింగ్ జరుగుతుంది అని చెప్పేసిందనమాట. అట్లా స్టార్ట్ అయింది నాకు ఈ బుక్ రీడింగు, ఈ క్రాంతి దర్శిని గ్రూప్‌లో జాయిన్ అవ్వటము. ఆ బుక్‌లో రీడింగ్ జరిగేటప్పుడు అప్పుడు హ్మ్ ఒక సెషనేమో మైత్రేయ గారిది 'ఆరోగ్యం ఆలోచనలు' చేశాను. తర్వాత 'రుక్మిణి యానం' నాకు అవకాశం వచ్చింది. అదైతే ఛాలెంజ్ అండి నిజంగాను. మీరు చేయగలరు అని మనీ ప్రోత్సహించడం వల్లనే నేను ఇంగ్లీష్ బుక్‌ని ఛాలెంజ్‌గా తీసుకొని తెలుగులో చెప్పగలిగాను. ఒక మాస్టర్ వచ్చినా అట్లానే మళ్ళా రిపిటేషన్ చేయటం వల్ల ఎక్కడ మిస్ అవ్వకుండా క్యారెక్టర్స్ ఒకరోజు కూర్చొని మేమిద్దరము ఏమన్నా మళ్ళా ఆ పూర్వజన్మలో ఏం క్యారెక్టర్స్, ఈ జన్మలో ఏం క్యారెక్టర్స్ మని నేను కూర్చొని చెప్పుకొని ఉంటే మనీ రాసుకొని ఇది కరెక్ట్ ఎక్కడైనా మిస్ అయ్యామా? కన్‌ఫ్యూజ్ అవ్వకుండా కొత్తోళ్ళొస్తే మళ్ళా ఈ బుక్ గురించి చెప్పాలి అన్నా అని చెప్పేసి ఇద్దరము చేసుకోవటము, రాయటము అట్లా చేసేవాళ్ళము. కానీ ఆ బుక్కు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్పేంత వరకు నిజంగా మాస్టర్స్ నాలోకొచ్చి హెల్ప్ చేసి చేపిచ్చారు. నే అయిపోయిన తర్వాత నేనే అనుకున్నాననమాట. నేనేనా బుక్ చెప్పింది అని. అట్లా అయిపోయిన తర్వాత నాకు మళ్ళా లావణ్య గారు ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ ఇది బుక్కు అదేంటి ఇంగ్లీష్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్‌లో ఇంగ్లీష్‌లో చెప్తానని మనకే ఆప్షన్స్ ఇచ్చారు. కొన్ని ఆప్షన్స్‌లో మీరే చూజ్ చేసుకోండి అంటే లైట్ అట్రాక్ట్స్ లైట్ అనుకుంటా. యాహ్! అది నేను తీసుకొని ఇంగ్లీష్‌లో చదివి ఇంగ్లీష్‌లో చెప్పెట్టు. అట్లా ఒక్కొక్క మెట్టు అట్లా ఎక్కుతూ ఉన్నానండి. కాకపోతే నేను స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లోకి ఎట్లా వచ్చాను అనేది చెప్పడం మర్చిపోయాను. ఇట్లా మాధురి గారు ఇట్లా చూసి సెషన్ స్టార్ట్ అవుతుందంటే, మాధురి గారు చెప్పటము లావణ్య గారు నాకు ఫోను చేసి చెప్పటము, అండ్ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ చేస్తే అదొక కోర్సు ఏంటంటే ఇట్లా ఉంటది, ఇట్లా అని చెప్పేసి అన్నది. అంతేనండి. నేనింక అసలు డీటెయిల్స్ ఎక్కువ అడగలేదు. అది ఎట్లా ఉంటదో కూడా నేను అంతకుముందు చూడలేదు. ఇట్లానే స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లోకి రావటము, కోర్స్ స్టార్ట్ అవ్వగానే తెలుగు కోర్సు కొంతమంది మాస్టర్స్ యూఎస్ నుంచి చెప్పేవాళ్ళు. సెకండ్ బ్యాచ్ అనుకుంటా. కొంతమంది మాస్టర్స్ ఇండియా నుంచి కూడా చెప్పేవాళ్ళు. చెప్పినప్పుడు నేను ఒక్కోసారి కుదరకపోతే స్క్రీన్ షాట్స్ తీసుకునేదాన్ననమాట. తీసుకొని తర్వాత నోట్స్ రాసుకొని ఓకే. ఇది ఎగ్జామ్‌కని. ఫస్ట్ ఎగ్జామ్‌లో సింపుల్‌గా ఉండేది. మాకు బానే ఉండేది. సెకండు ఎగ్జామ్ పెట్టినప్పుడు చాలా తప్పులు పోయేదన్నమాట. నాకేంటి అంటే మాధురి గారు కరెక్షన్ చేసేసి, "మాధురి గారు ఏ టైంలో ఉంటారు మీరు చెప్పండి. ఎందుకు ఇది మీరు ఏ భావనతో రాసారు?" అది కాదు కరెక్ట్. ఇది కరెక్ట్. అని చెప్పడానికి బాగా సరిచేసి, ఇది కాదండి మీరిట్లా అనుకున్నారు. ఇది అండి యాక్చువల్‌గా అని చెప్పేసి నన్ను సరిదిద్దింది కూడా మాధురి కాదు. ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో రాసినప్పుడు, ఎగ్జామ్స్ రాసినప్పుడు ఒక్కొక్క మిస్టేక్‌ని ఇన్ని మిస్టేక్స్ అయినా పర్లేదు. కానీ ఒక్కొక్క మిస్టేక్‌ని పట్టుకొని తను మంచిగా నాకు నేర్పించడం, చెప్పటం, టైం తీసుకొని అది మార్నింగ్ నాకు బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అన్నమాట. తను చెప్తుంటే నాకు బ్రేక్‌ఫాస్ట్ తినాలని అనిపిచ్చేది కూడా కాదు. అలా కనెక్ట్ అయ్యి మాధురి గారితో అది ఫినిష్ చేసేసుకునేదాన్ని. అది అయిపోతది. మళ్ళా పాపం తను ఎట్లా బిజీగా ఉంటదో, మళ్ళా నా కోసం టైం తీసుకుంటూ అని చెప్తున్నప్పుడు మనం ఎందుకు యుటిలైజ్ చేసుకోకూడదు ఆ టయాన్ని అని చెప్పేసి అట్లా చేసుకొని అట్లా చేశానండి. అట్లా స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లోకి రావటము. తర్వాత ఒక్కొక్క ఆపర్చునిటీస్ తర్వాత లాస్ట్ ఇయరు వాలంటీర్ చేయటము. వాలంటీర్ చేసినప్పుడు కూడా నేను అంటే ఎంత నేర్చుకున్నాను అనంటే, నాకు ఉత్తగా అంటే క్లాసెస్, సెక్షన్సే కాదు. ఇంకొక మెట్టు ఎక్కితే ఏమవుతది మనకి తెలియకపోయినా మనం నేర్చుకోవచ్చు అనే ఇదితో ఇంకొక స్టెప్ ఎక్కి నేర్చుకోవటము. ఎట్లా
అందరితో మాట్లాడి వాళ్ళకి కుదిరిన టయానికి నా టైముని నేను ఇది చేసుకొని వాళ్ళు కుదిరిన టయానికి వాళ్ళకి టైం ఇచ్చి కరెక్షన్స్ చేసి ఎగ్జామ్ అయిపోయినాక ఇది ఇట్లా తప్పు మాధురి గారు చెప్పిన తర్వాత ఇట్లా ఇది కూడా రాయొచ్చు అండి, మేబీ ఇట్లా రాస్తే ఇట్లా, మీరు ఏంటి క్లాసెస్ వాళ్ళని అడగటము ఇలాంటివన్నీ చేయటం వల్ల ఇంకా కొంచెం నాకు కాన్ఫిడెంట్ లెవెల్ బాగా ఇంకా పెరగటము, ఇంకొక స్టెప్లు ఎక్కటము, అట్లా అట్లా ఎక్కుతూ వచ్చానండి నేను. అంతే అండి. ఇంకా నా ఎక్స్పీరియన్స్ అయితే మోస్ట్లీ నేను అన్ని కవర్ చేశాను. ఇది అదేనేం కాదు, అంతేమీ లేదు. బట్ ఎక్కడ అనేది నేను కష్టపడింది థైరాయిడ్ వచ్చినప్పుడు, పిల్లల్ని వదిలిపెట్టినప్పుడు అండి. మోస్ట్లీ అక్కడ అంటే ఓ కింద పడితేనే మనము లెర్న్ చేస్తాము అనేది నేర్చుకున్నది అదేంటి, అది మాస్టర్స్. మీకేమన్నా మీకేమన్నా అడగాలన్నా మాట్లాడాలన్నా మాట్లాడండి మాస్టర్స్. నమస్తే అండి సుశీల గారు. నేను లావణ్య. హలో. చెప్పండి లావణ్య గారు. అదే 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 నేను మిమ్మల్ని ఫస్ట్ నుంచి చూస్తున్నాను కదా. సో మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మీరు ఒక్కొక్క కోర్సు చేసిన తర్వాత అండ్ మీకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ అండ్ మీరు అదే శివుడి పరివారం అంతా రావడము అండ్ ఆల్సో మాస్టర్స్ సుశీల గారి గురించి నేను ఇది చెప్పాలి, చాలా క్వైట్గా అట్లా ఉంటారన్నమాట. అదే ఏం జరుగుతున్నా కూడా ఏమీ టెన్షన్ పడిపోతూ అట్లా ఏమీ ఉండరు, చాలా క్వైట్గా కామ్గా ఉంటారు. అండ్ ఇంకొకటి, వాళ్ళ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుతారు అంటే దట్ ఈజ్ అది నేను ఎవరు వచ్చినా ఎవరికైనా సరే ముందు అది చెప్తాను. ఎందుకు అంటే దట్ ఈస్ అన్బిలీవబుల్ అన్నమాట. వాళ్ళ అమ్మాయికి మంచి టేస్ట్ ఉంది అండ్ సుశీల గారు చిన్నప్పుడు అంత ఆర్ట్ అని చెప్పినట్టు వాళ్ళకి ఇంట్లో మంచి టేస్ట్ ఉంది, మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంది. సో ఇంట్లో అన్ని కూడా ఏదో ఒక ఇంటికి సంబంధించిన మ్యాగజైన్ ఓపెన్ చేస్తే ఎట్లా ఉందో అన్నంతగా ఉంటుందన్నమాట. ఆ హాలు అవన్నీ కూడా అంత నీట్గా అలా పెడతారు. ఆ డెకరేషన్ అదంతా కూడా ఉండాల్సినంత వరకు మాత్రమే ఉండడము, అవి ఎప్పుడు అలాగే ఉంటుందన్నమాట. ఏ టైంలో వెళ్ళండి శుభ్రంగా ఉంటుంది. సుశీల గారిని అయితే మీరు ఏం చేస్తారంటే బేస్ బోర్డ్స్తో సహా ప్రతిరోజు శుభ్రం చేస్తారంట. వామ్మో అనుకుంటూ ఉండేదాన్ని నేను. తర్వాత మెడిటేషన్ చేసిన తర్వాత తన ఎనర్జీస్ ఇంకొంచెం ఎక్కువైపోయి ఇంకొంచెం శుభ్రత పెరిగినట్టుంది. అంటిల్ ఈ సెషన్స్కి వచ్చి ఇంకా ఎప్పుడు కూడా ఈ స్వాధ్యాయం క్లాసులు జరుగుతూనే ఉన్నాయి. సో బాగా బిజీ అయిపోయారు. బట్ థైరాయిడ్ అనేది ఉండడము, దానికి తగ్గట్టుగా ఆ వాయిస్ని వాక్కుని ఎంత మంచి కార్యానికి ఆధ్యాత్మికతని స్ప్రెడ్ చేయడానికి వాడుతున్నారు. సో చాలా మంచిదండి. సారీ నాకు కాల్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. నో ప్రాబ్లం అండి, థ్యాంక్స్ అండి.